సూత్రం 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 శృతి థ్యాంక్ యూ దేవానికి కొందరం తండ్రి. అందరూ దేవుని శుద్ధిద్దాం, దేవుని మహింపరుద్దాం. ఇన్ని రోజులు మనం కాచి కాపాడు కనుక, ఇన్ని రోజులు మనం మన సంతోషంగా ఆనందంగా ఉన్నాం కనుక మనం దేవుని శుద్ధిద్దాం, దేవుని కనపరుద్దాం. ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవుని శుద్ధిస్తూ ప్రతిరోజు ఆయన కనపరుస్తూ మనం ఉంటే మనం సంతోషంగా ఆనందంగా ప్రతి క్షణము ప్రతి నిమిషము ఆయన మనకు తోడుగా ఉంటారండి. హల్లెలూయా హల్లెలూయా. సూత్రం సూత్రం దేవానికి కొందరములు తండ్రి, అద్భుత దేవానికి కొందరములు తండ్రి, ఆలోచన కత్తిన దేవానికి కొందరములు తండ్రి, కృపగల దేవానికి కొందరములు, సూత్రాలు వేసేయానికి కొందరములు తండ్రి, దోతలతో కొన్ని నడుచున్న దేవానికి కొందరములు తండ్రి, నిన్నాడు తండ్రి ఎత్తుకున్న దేవానికి కొందరములు తండ్రి, మా మధ్యన వేసేయానికి కొందరములు తండ్రి. నీకే ఘనత, నీకే మహిమ, నీకే స్థుతి చెల్లిస్తున్న దేవానికి కొందరములు తండ్రి, అద్భుత దేవానికి కొందరములు తండ్రి, అవునే సేయానికి కొందరములు తండ్రి, మమ్మల్ని చూస్తున్న ఏసేయానికి తండ్రి, మాతో ఉన్న దేవానికి కొందరములు తండ్రి, మాలో ఉన్న ఏసేయానికి కొందరములు తండ్రి, తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్న దేవానికి తండ్రి, నీకు వచ్చిన దేవానికి కొందరములు తండ్రి, తండ్రి మాకు దూత కావచ్చిన ఏసేయానికి కొందరములు తండ్రి, ప్రతిరోజు మాకు ఆహారం ఇస్తున్న దేవానికి కొందరములు తండ్రి, నీకే స్థుతి చెల్లిస్తున్న మేము ఎక్కడికి వెళ్ళినా తండ్రి మాకు తోడుగా దేవానికి కొందరు తండ్రి, ఉన్న దేవానికి కొందరు తండ్రి, మాకు సహాయం చేస్తున్న దేవానికి కొందరములు, నీకే స్థుతులు, నీకే మహిమ చెల్లిస్తున్న దేవానికి కొందరు తండ్రి. స్థుతులు చెల్లిద్దాం, అందరం దేవుని మహింపరుద్దాం. దేవుని కొద్ది నిమిషాలు తండ్రి ఆయన శుద్ధిస్తూ మహింపరుస్తూ ఆయన ఘనపరుస్తూ దేవానికి కొందరు తండ్రి ఉన్నాము. ఇన్ని రోజులు దేవా, ఇన్ని రోజులు మమ్మల్ని కాచి కాపాడే దేవానికి కొన్నా, ఇన్ని నెలలు మనం కాచి కాపాడే దేవానికి కొన్నాడు తండ్రి. తండ్రి థ్యాంక్ యూ దేవానికి కొందనాలు, నీకే స్థుతులు, నీకే మహిమ చెల్లిస్తున్నాను దేవానికి కొందనాలు తండ్రి. అవునేసేయానికి కొందనాలు, వందనాలు వందనాలు ఏసయ్య, స్తుతులేసేయానికి వందనములు తండ్రి, కృపగల దేవానికి వందనములు తండ్రి, కృప చూపిస్తున్న దేవా వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు ఏసయ్య, స్తుతులేసేయానికి వందనాలు తండ్రి, స్తోత్రం వేసేయానికి వందనములు తండ్రి, నీకే స్తుతులు చెల్లిస్తున్న దేవానికి వందనాలు, నీకే మహిమ చెల్లిస్తున్న దేవానికి వందనాలు తండ్రి. వందనాలతో థ్యాంక్ యూ దేవానికి వందనాలు 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 వేసేయ, స్తుతులేసేయానికి వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి నీ అగ్నితో తండ్రి నింపిన దేవానికి వందనా, నీ సన్నిధి నింపుచిన దేవానికి వందనాలు తండ్రి, జ్ఞాపకతో నింపుచిన దేవానికి వందనములు తండ్రి, నీకే వందనాలు వందనాలు. స్తుతులేసేయానికి వందనాలు తండ్రి, మా మధ్య చేస్తున్న దేవానికి వందనాలు, స్వస్థపరుస్తున్న దేవానికి వందనాలు తండ్రి, విడుదలసేయానికి వందనములు తండ్రి, బలపరుస్తున్న దేవానికి వందనములు తండ్రి. థ్యాంక్ యూ దేవానికి వందనాలు తండ్రి, నీకే మహిమ, నీకే ఘనత, వందనాలు స్తోత్రాలు వేసేయానికి వందనాలు, నీకే వందనాలు వందనాలు. స్తుతులు వేసేయానికి వందనాలు, స్తోత్రములు వేసేయానికి వందనములు తండ్రి. అవును దేవాన్ని ప్రతి దినము తండ్రి, ప్రతిరోజు నిన్ను స్తుతిస్తూ నిన్ను మహింపరచడం తండ్రి. థ్యాంక్ యూ దేవానికి వందనాలు తండ్రి, జ్ఞాపకం చేసుకుంటూ దేవానుకున్నా, ఎందుకంటే తండ్రి మా కోసం రక్తం కాచి ఉన్నదనుకున్నా, మా కోసం శ్రీమోసి ఉన్నదనుకున్నా తండ్రి, మా కోసం తండ్రి పరిశుద్ధ రక్తం కాచి ఉన్నదనుకున్నా తండ్రి. అవునేసేయానికి వందనములు తండ్రి, స్తుతులేసేయానికి వందనములు తండ్రి, మా కోసం తిరిగి రాని ఉన్న ఏసేయానికి వందనములు తండ్రి. ఇదిగో బల రాజ్యంలో దేవానుకున్నా తండ్రి, ఉంచుతున్న దేవానికి వందనములు తండ్రి, నీకే ఘనత, నీకే మహిమ, నీకే స్తుతి చెల్లిస్తున్న దేవానికి వందనములు తండ్రి, అద్భుత దేవానికి వందనాలు, ఆలోచన కట్టిన దేవానికి వందనాలు తండ్రి, నా నేడు అభివృద్ధి మన దేవానికి వందనములు తండ్రి, వందనాలు. స్తోత్రాలు వేసేయ, స్తుతులు వేసేయానికి వందనములు తండ్రి. థ్యాంక్ యూ దేవా, వందనాలు 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 వందనాలు. వేసేయా నీకే స్తుతులు, నీకే స్తుతులు, నీకే మహిమ, మహిమ వేసేయానికి వందనములు తండ్రి. అవును దేవానికి వందనాలు 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 వందనాలు. స్తోత్రములు వేసేయానికి వందనాలు తండ్రి, నీకే స్తుతులు వేసేయానికి వందనములు తండ్రి. థ్యాంక్ యూ దేవానికి వందనాలు 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 వందనాలు. స్తోత్రాలు వేసేయానికి వందనాలు తండ్రి, స్తుతులు వేసేయానికి వందనములు తండ్రి, కృపగల దేవానికి వందనములు తండ్రి. తండ్రి థ్యాంక్ యూ దేవానికి వందనాలు తండ్రి, మమ్మల్ని పరిశుద్ధపరిచేదనుకున్నా తండ్రి, విడుదలిస్తున్నదేమనుకున్నా తండ్రి. తండ్రి థ్యాంక్ యూ, నీ ప్రేమ తెలిపించిన దేవానికి వందనాలు తండ్రి, నీ కాపుదలు తెలిపించిన దేవానికి వందనములు తండ్రి, నీ కృప తెలిపించిన దేవానికి వందనములు తండ్రి, నీకే మహిమ 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 వేసేయానికి వందనాలు వందనాలు. వేసేయా, స్తుతులు వేసేయానికి వందనాలు తండ్రి. థ్యాంక్ యూ దేవా, వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి స్తుతి దేవానికి వందనములు తండ్రి, నీకే ఘనత చెల్లిస్తున్న దేవానికి వందనాలు తండ్రి, నీకే కృప చూపిస్తున్న దేవానికి వందనములు తండ్రి. థ్యాంక్ యూ దేవానికి వందనాలు తండ్రి, వందనాలు వేసేయా, స్తుతులు వేసేయానికి వందనములు తండ్రి. థ్యాంక్ యూ దేవానికి వందనాలు తండ్రి,
నీకే ఘనత, నీకే మహిమ, స్తుతులు స్తోత్రములేసే దేవానికి వందనములు తండ్రి. నీకే ఘనత అవునేసే నీకు వందనములు తండ్రి. ఇదిగో తండ్రి అందరం తండ్రి నీ సంద్రం ఉన్న దేవానికి వందనములు తండ్రి. దాన్ని మమ్మల్ని గురించిన దేవానికి వందనములు తండ్రి. నీ వాక్యం నిండున్న దేవానికి వందనములు తండ్రి. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను దేవానుకున్నా, నేను శుద్ధిస్తున్నాం వేసేయానికి వందనాలు తండ్రి. నేను కనపరుస్తున్నాం వేసేయానికి వందనములు తండ్రి. వందనాలు స్తోత్రాలు వేసేయానికి వందనాలు, స్తుతులు వేసేయానికి వందనములు తండ్రి. అవును దేవానికి వందనములు తండ్రి, వందనములు తండ్రి. నీకే మహిమ చెల్లిస్తున్నాను దేవానికి వందనములు తండ్రి. నీకే ఘనత వందనాలు తండ్రి. నువ్వు థ్యాంక్యూ తండ్రి. ప్రార్థన థ్యాంక్యూ తండ్రి. అందరం ప్రార్థన చేసుకునే దేవానికి వందనాలు తండ్రి. ఆరాధనలకు వెళ్తున్నాను తండ్రి, వందనాలు తండ్రి. నీకే స్తుతి చెల్లిస్తున్నాను దేవానికి తండ్రి. తండ్రి మమ్మల్ని తండ్రి శరీరం ఇచ్చిన దేవానికి వందనములు తండ్రి. నీకు ఘనత చెల్లిస్తున్నాను దేవానికి వందనాలు తండ్రి. తండ్రి ఆదరణ తండ్రి నీ శరీరంగా నేను మహిమపరచడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడే తండ్రి మాకు తోడు నడిపించిన దేవానికి వందనములు తండ్రి. నీ శక్తిని నింపడి దేవానికి వందనాలు. ఎటువంటి శోధన గలుగులు ఆటంకాలు రాకుండా నీ కంచి వెళ్ళి థ్యాంక్యూ దేవానికి నా తండ్రి ఆత్మ తెలిపి మమ్మల్ని నడిపించి బలపరచమని, ఆరాధన చేసే తండ్రి మీకు మోతపడుతుంది కాకండి ముట్టడి దేవానికి వందనాలు తండ్రి. నడిపించమని బలపరచమని నా దేశం నడిచినాను తండ్రి. స్తోత్రం స్తోత్రం. లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క సహోదరుడికి సహోదరునికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని కనపరుచుకుందాం, ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం. మీ యొక్క స్థలాల్లో దేవుని నామాన్ని కనపరుచుకోండి చప్పట్లు కొడుతూ. మరి వీళ్ళైతే కళ్ళు మూసుకొని మన యొక్క ఆరాధనలో పాల్పొందుదాం. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఘనమైన దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, ఆ దేవానికే స్తోత్రాలు తండ్రి. నీ నామాన్ని స్తుతించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు నాయన. నీకే స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరి స్థుతులు చెల్లిద్దాం. దేవానికి వందనాలు ప్రభు. మహోన్నతుడానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ కృపను బట్టి, నీ కనికరమును బట్టి, నీ ప్రేమను బట్టి, మాటలను చూపిస్తున్నటువంటి జాలిని బట్టి నా ప్రభానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మహోన్నతుడా ప్రభా తండ్రి, మేము జీవం కలిగి, ఊపిరి కలిగి ప్రభా బ్రతికి ఉన్నామంటే, ఆరోగ్యం కలిగి, క్షేమం కలిగి ప్రభా ఈ స్థితిలో ఉన్నామంటే నా ప్రభానంతండి నీ దయలేనిదే ప్రభా, నీ కళ దృష్టి లేనిదే తండ్రి. నేను మేము ఈ క్షణము ప్రభా ఇటు నీటిగా ఆనందంగా ఉండలేము తండ్రి. దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవానికే స్తుతులు 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 స్తోత్రాలు ప్రభా. దేవానికే వందనాలు తండ్రి. యేసు నీకే స్తోత్రం 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 ప్రభా. మనసుతో తండ్రి నేను శుద్ధించిన దేవానికి దేవానికి వందనాలు. ఆలోచన అన్ని తీసివేసి దేవానికి వందనాలు తండ్రి. తండ్రి తండ్రి నిన్ను వెతికిలేదండి, నిన్ను శుద్ధించిన తండ్రి హృదయపూర్వకంగా ప్రతి బిడ్డను దాన్ని ముట్టడేసేయాలి వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి థ్యాంక్ యూ తండ్రి. సమాధానంతో నింపండేసేయాలి, సంతోషంతో నింపండేసేయాలి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. మరువారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మరువారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత
ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించెదా ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించెదా నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది వారవారని స్వాస్యమునాకై పరమందుగా చేతివా వారవారని స్వాస్యమునాకై పరమందుగా చేతివా వార్తల ఫలము అనుభవింప వార్తల ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలిచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించెదా ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించెదా జీవజలముల ఊటైనా జీవజలముల ఊటైనా నీ ఓరను నన్ను నాకితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది బడుదారిలో జీవితాలను చిగురింపచేయుదువు నీవు బడుదారిలో జీవితాలను
దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడు తండ్రి. ఎంతో మంది ప్రభా వేదనతో దుఃఖంతో ఉన్నారు. దేవానికి పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడు తండ్రి. దయగలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, నేను మేము స్తుతిస్తుండగా ఎవరైతే ప్రభా దుఃఖ హృదయంతో, ఎవరైతే ఆవేదనతో ప్రభా, ఎవరైతే ప్రభా నాకు ఏది దిక్కులేదు నేను మూడు భార్య జీవితాలు ఎవరైతే ఉన్నాయో తండ్రి, దుఃఖముతో వేదనతో ప్రభా, కుటుంబాల సమస్యలతో తండ్రి, దిగులుతో భయంతో నేను చింతతో నేను సమాధానం లేని బ్రతుకుతో ప్రభా తండ్రి ఎవరైతే నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారో వారి జీవితంలో సమాధానం దయచేయండి ప్రభా. వారి జీవితంలో సంతోషం దయచేయండి తండ్రి. వారి జీవితంలో నీ కృప వెంబడించినగా నీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క ఆరాధనలో ఎవరైతే పాల్గొని ప్రభా నిన్ను స్తుతిస్తున్నారో, హృదయం తెరిచి నిన్ను ఆరాధిస్తున్నారో వారిలో ఉన్నటువంటి ప్రభా ప్రతి ఒక్క అసమాధానము తీసివేసి నా ప్రభా సంతోష హృదయంతో నింపండి ప్రభా. నాదేవా ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జిల్లారా నా ఎందుకు రండి, నేను విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేసావు తండ్రి. నమ్మదగిన దేవుడు ప్రభా. నీ మాట సెలవిస్తే తండ్రి మనుషుల వంటి మాట కాదు నా ప్రభా. నేను తండ్రి నీ మాటలో జీవం ఉన్నది, నీ మాటలో అధికారం ఉన్నది. మా జీవితాన్ని బాగు చేసే మాటలు నీ యొద్ద ఉన్నాయి తండ్రి. నేను రాజులను ఆశ్రయించడం కాదు కానీ, ఈ లోకాధికారులను ఆశ్రయించడం కాదు కానీ, నిన్ను ఆశ్రయించడం వలన ఎన్నో దీవెనలు, ఎన్నో మేలు, ఎన్నో ప్రభావాలైన తండ్రి అద్భుతాలు మేము చూడగలుగుతాం తండ్రి. దేవానికి స్తోత్రం. అలాగే దేవుని నామాన్ని కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకున్నాం. ఆ దేవాది దేవుని మన హృదయంలో పెట్టుకొని ఎప్పుడైతే మనం ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తామో ప్రతి ఒక్క బంధకాలు, ప్రతి ఒక్క సింకులు, ప్రతి ఒక్క పాపకు తండ్రి అపవాది క్రియలని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. దేవానికి స్తోత్రం తండ్రి. 10 నిమిషాలు హృదయపూర్వకంగా ఆత్మతో తండ్రి ఆత్మతో దేవుని ఆరాధన చేసుకున్నాం. మనుషుల వైపు చూడవద్దు. తండ్రి నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. బందీనైపోయా నిరముని తేలాగా
మహిమ పరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవ జలముతో, నిన్నే మహిమ పరతును. బందీనైపోయా నిలవు నీ గీతేలాగా, నా వల్ల కాదయ్యా నిన్ను వీడి ఉండుట. బందీనైపోయా నిలవు నీ గీతేలాగా, నా వల్ల కాదయ్యా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా 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 నిలవు నీ గీతేలాక నే విడుదలనే పొంద. నిలవు నీ గీతేలాక నేను పొంగిపోయా. నిలవు నీ గీతేలాక నే విడుదలనే పొంద. నిలవు నీ గీతేలాక నే బందీనైపోయా. యేసయ్యా యేసయ్యా అందరూ యేసయ్యా 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 నిలవు నీ గీతేలాక నే విడుదలనే పొంద. నిలవు నీ గీతేలాక నీవు పొంగిపోయా. నిలవు నీ గీతేలాక నే జీవమునే పొంద. నిలవు నీ గీతేలాక నే బందీనైపోయా. నిలవు నీ గీతేలాక నే విడుదలనే పొంద. నిలవు నీ గీతేలాక నీవు పొంగిపోయా. నిలవు నీ గీతేలాక నే జీవమునే పొంద. నిలవు నీ గీతేలాక నే బందీనైపోయా. యేసయ్యా 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 దేవానికి స్తోత్రం తండ్రి. ఎవరైతే పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి. యేసయ్యానికి స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడు 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 నిత్యము ప్రభువా. నేను పరిశుద్ధులు కొనియాడుచున్నారు కానీ నీ నామానికి సాష్టాంగపడుచున్నారు ప్రభువా. సర్వ సృష్టి నీ మాటకు లోబడుచున్నది తండ్రి. నీవు చేసే ప్రతి కార్యానికి ప్రభువా సర్వ సృష్టి ప్రభువా నీ నామాన్ని కనపరుస్తుంది తండ్రి. అయితే చేతులతో నిర్మించబడినటువంటి నా ప్రభువా నీ యొక్క జీవాత్మతో నింపబడినటువంటి మేము నీ మాటకు తిరుగుబాటు చేసి నీ మాటను ప్రభు విసర్జించి నీ ఆజ్ఞలను విడిచిపెట్టి తండ్రి నీవు బ్రతుకులోనవుతున్నావు ప్రభు. నానా తండ్రి శాపం మా మీదకు తెచ్చుకొంచున్నాము తండ్రి. నానా తండ్రి ఎటువంటి దుస్థితిలో మేము ఉండిపోకుండా ఎవరైతే నీ తట్టు తిరుగుతున్నారో ఎవరి మనస్సు నీ వైపు ప్రభు నానా తిరిగి నీ మీద అనుకొనిచ్చినదో తండ్రి వారిని విడిపించే దేవుడు ప్రభు. వారిని గొప్ప చేసే దేవుడు తండ్రి. వారిని బలపరిచే దేవుడు తండ్రి. వారికి మంచి శక్తిని బలమును ఆరోగ్యమును దయచేసి నీ నామంలో ప్రభువానైన తండ్రి నాయన ప్రభువానైన తండ్రి ఆశీర్వదింపబడే ప్రజలుగా చేయవాడు తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని స్తుతిస్తుండగా దేవానైన తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు. నీవిచ్చేటువంటి ప్రభువానైన తండ్రి ఆశీర్వాదం ఎంతో గొప్పది నా ప్రభు. నీ కాపుదల ఎంతో గొప్పది తండ్రి. నాయన మనుషులు ఇచ్చే కాపుదల కాదు కానీ ప్రభు నీ కాపుదల లేనిదే ప్రభువానైన తండ్రి నీవు భద్రపరిచినదే నాయన మా జీవితంలో క్షేమం ఎంత మాత్రం ఉండదు నా ప్రభు. ఏ దేవుని నీ గుడారమును సమీపించదని ప్రభు నాయన వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. ఆ వాగ్దానాలన్నీ మా జీవితంలో ప్రభువానైన తండ్రి పొందుకున్నట్లు
నడిచినట్లుగా సహాయం దయచేయండి తండ్రి. ఎవరైతే కృంగుదలతో ప్రభు ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డ కృంగుదలను యేసు నామములో తొలగిస్తున్నాము తండ్రి. నాయనా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా. ఇంటి యజమానుడు లేక ఎంతో మంది దిక్కులేని వారుగా ఉంటున్నారు ప్రభా. ఎంతో మంది నిరుత్సాహంలో ఉన్నారు తండ్రి. యేసయ్యా వారి జీవితాల్లో ప్రభా నెమ్మది దయచేయండి తండ్రి. నారాయణ మీద సంపూర్ణంగా అనుకుని విధవరాండ కుటుంబం ఏ రీతిగా ప్రభా నాయనా తండ్రి పోషింపబడిందో, తన యొక్క బ్రతుకు దినములంతా కూడా ప్రభా పోషింపబడిందో, నీ యొక్క ఆశీర్వాదం ఎలా అయితే రుచి చూసి ఉన్నదో ప్రభా, నీ బిడ్డలు కూడా అటు రీతిగా విశ్వాసంలో బలము పొందుకుని నా ప్రభా నువ్వు చేయ గొప్ప కార్యములను ప్రభు వారు అనుభవించినట్లుగా నీవే సహాయం దయచేయమని నా ప్రభా ఆరాధనంతట్లో మీ ఆత్మ సహాయం దయచేసినందుకే నీకే వందనాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ఆరాధనను సమర్పించుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే నిలబడి పాఠ్యభాగాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము మొదటి 16 వచనములు ఉత్తర ప్రత్యుత్తరములుగా ధ్యానం చేసుకుందాము. ఒక వచనం నేను చదువుతాను, మరి ఒక వచనం మీరు చదవండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసును, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు చూలులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలులను ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బహు బలము చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. చివరి వచ్చిన అందరికి కలిసి ధ్యానం చేసుకుందాం. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, ఆయన కృప నిరంతరముండును. దేవుడి పరిశుద్ధ మాటలను మనం ఇంట్లో ఫలించేయంగా. ఆమేన్. అందరూ కూర్చుందాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. దేవానికి వందనములు తండ్రి. వందనాలు యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. తండ్రి ఈ అవకాశం ఇచ్చిన దేవానికి వందనాలు తండ్రి. ఇవి తండ్రి ఈ లైవ్ ప్రోగ్రామ్ ఎవరు చూస్తున్నారో వాళ్ళందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనతో మొదలు పెట్టుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తుతి పరిశుద్ధాత్మ దేవానికి వందనములు తండ్రి. అద్భుత దేవానికి వందనములు తండ్రి. తండ్రి ఆదివారం తండ్రి ఈ సన్నిధిలో ఉన్నాం దేవనుకున్నాను తండ్రి. తండ్రి నేను పరిశుద్ధించాం తండ్రి, ఆరాధించాం దేవనుకున్నాను తండ్రి. తోడుకున్న దేవానికి వందనాలు. అలాగే వాక్యం సెలవిస్తున్న దేవనుకున్నా నీ మాట దేవానికి వందనాలు తండ్రి. మా అందరితో మాట్లాడండి దేవానికి వందనాలు తండ్రి. తండ్రి హెచ్చరించిన దేవానికి వందనాలు తండ్రి. నడిపించిన దేవానికి వందనాలు తండ్రి. అన్ని పనులు పక్కన పెట్టి దేవానుకున్నా నీ సదిలో నీ సమయం నీకు ఇచ్చి దేవానుకున్నాడు తండ్రి. తలపల ఆలోచన తండ్రి, మనసులన్నీ దేవానుకున్నాడు తండ్రి. తండ్రి సన్నిధిలో తండ్రి వాక్యం ప్రకారం తండ్రి ఉండేలా దయచేయండి తండ్రి, వీళ్ళ దయచేయండి దేవనుకున్నాడు తండ్రి. చెవులు ముట్టులు హృదయం తాకి దేవానుకున్నాడు తండ్రి. తాకము వచ్చిన దేవానుకున్నా ప్రతి గలిబులు ప్రతి శిక్షకులు ప్రతి బంధువులు తండ్రి విడుదల దయచేసి దేవానుకున్నా ఈ వాక్యం విని తండ్రి ఆ ప్రక్క నడుచుకున్న తండ్రి మనం ముట్టడు దేవానికి కొందరమడు తండ్రి. ఇవి తండ్రి అయిపోయి తండ్రి శోధ గలుబులు రాకుండా తండ్రి నీ రక్తం పోషించి నీతో కావించి వచ్చిన దేవాన్ని కొందరమడు తండ్రి. మమ్మల్ని నడిపించమని బలపరచమని అది నేర్చుకుని వచ్చినాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనములు. వాక్యం చదువుకుందామండి.
మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనము. ఆ దినమైనను గడియను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. హల్లెలూయా. అలాగే 12వ వచనం ఏముంది? అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. అది చివరి వచనం ఏముంది? ఒకసారి చదువుతాము. 10వ వచనము. ఆ దినమైనను గడియను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి. ఇక్కడ కన్యకుల విషయంలో 10 మంది కన్యకుల విషయంలోని ఏంటి మనకి ఇక్కడ తెలిసి ఉన్నది. అందుకని ఈ దినమైనను ఆ దినమైనను గడియను మీకు తెలియదు కనుక, ఈ రోజు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. రేపు దినాన్ని ఈ సమయానికి ఏమవుతుందో తెలియదు కనుక మనం ఏం చేయాలంట? మెలుగు కలిగి ఉండండి అన్నాడు. అలాగే మనం మెలుగు కలిగి ఎప్పుడు ఉంటాము? మనకి విశ్వాసము, నమ్మకము, నువ్వు యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా ఉంటే యేసయ్య అన్ని ప్రకారం యేసయ్య ఎలా ఉన్నాడో ఆ విధంగా నేను ఉన్నాను. నేను నిజాయితీగా ఉన్నాను, నీతిగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను. ఈ లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి యేసయ్య ప్రకారం నేను ఉన్నాను. ఆయన స్వభావం ప్రకారం, ఆయన గుణవర్షం ప్రకారము, ఆయన ఆజ్ఞ ప్రకారం నేను నడుస్తున్నాను. నాలో ఏది లేదు. ఇదిగో ఈ దినము గడియలను నేను ఏ విషయంలో నేను చింతించను. నాలో భయం అనేది లేదు. ఎందుకంటే నేను యేసయ్య కోసము సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. అలా సిద్ధంగా ఉంటేనే అలాంటప్పుడు అందుకే 11వ వచనంలో అంతటా తలుపు వేయబడును. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడిగారు. అలాగే మన జీవితంలో యేసయ్య వస్తాడు కదా, రాకడా వస్తుంది అంటారు, యేసయ్య తిరిగి వస్తానన్నారు కదా, ఎప్పుడు వస్తాడో ఏంటో మనకు తెలియదు కాబట్టి వచ్చే ముందు ఎవరు తెలుస్తుందిలే కాకుండా ఆయన ఇప్పుడైనా ఈ క్షణమైనా ఆయన వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు కనుక మెలుగుగా ఉండండి అన్నాడు ఆయన. అలాగే ఈ క్షణాన మనం వాక్యం వింటున్నాము, ఈ క్షణాన దేవుని సన్నిధిలో ఉన్నాము, ఈ క్షణాన ఆయన మనం చూస్తున్నాము, ఆయన వాక్యాన్ని వింటున్నాము. మనం మెలుగు కలిగి ఉంటే ఇప్పుడే ఆయన వస్తే నీ ఆ పరిస్థితి ఏంటి? నేను ఎక్కడుంటాను? దేవుని దగ్గర ఉంటానా, లేకపోతే నరకంలో ఉంటానా, పర్లోకంలో ఉంటానా, నరకంలో ఉంటానా అనేది ఒక క్షణాన్ని ఆలోచించుకోండి. మీ హృదయంలో తెలుసు మీ హృదయం ఎలా ఉంది. మీ హృదయంలో పాపము దాగి ఉంటే అది ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని యేసయ్యకి ఆయన రక్తంలో కడగబడి యేసయ్యకి రండి. ఈ క్షణాన్న మెలుగు తెచ్చుకోండి. ఇంకెంతకాలము? ఆ ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం ఏం చేస్తాం మనము? చాలా ఎండగా ఉంది, చాలా వేసేసుకుందాం, చక్కగా పడుకుందాంలే, తర్వాత చేద్దాంలే, ప్రార్థన చేసుకుందాము, బైబిల్ తర్వాత చదువుదామని ఏం చేస్తాము? అలాగా వెనక్కి వెళ్ళిపోతాం. వర్షాకాలము అలా వస్తుంది, చలికాలము అలాగే, అంతే. అన్ని విషయాల్లో మనం ఏం చేస్తున్నాము? వెనకడిగేస్తున్నాం. మెలుగు కలిగి ఉండాలి. ఏమో ఈ క్షణాన్ని వస్తే ఏంటి? ఇప్పుడు సడన్ గా మనం ఇంత ఎండలో ఎవరు చుట్టాలు వస్తే ఏం చేస్తాము? ఇప్పుడు ఎందుకు వచ్చాను ఎండలో అంటామా? లేదు. వచ్చారు వాళ్ళకి ఏం చేస్తాము? ఏం చేయాలో బంధువులకి ఎవరు వచ్చినా వాళ్ళకి ఏదో చేస్తాం. ఎంత ఎండగా ఉన్నా కూడా చేస్తాం. ఎందుకంటే అది మనము ఒక బాధ్యత. అలాంటిది యేసయ్య మనకి ఏమి ఇచ్చాడు? ఇదిగో పరలోక రాజ్యం మీరు నాతో పాటు ఉండాలి, నాతో పాటు నన్ను ఘనపరచాలి, స్తుతించాలి అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఈ రోజు కోసం ఆలోచిస్తున్నాము, సమయం కోసం ఆలోచిస్తున్నాం. ఈ సమయానికి ఇది వస్తుంది, ఈ సమయానికి రెడీనా? వచ్చే వారానికి నాకు డబ్బులు వస్తాయి కదా, వచ్చే వారానికి నాకు రేపటికి డబ్బులు వస్తాయి, వచ్చే వారానికి నాకు ఇల్లు వస్తుంది, వచ్చే వారానికి నాకు అంత వచ్చేస్తుంది, ఇంకేంటి నాకు వచ్చే వారానికి నేను ఎంత హై లెవెల్కి వెళ్ళిపోతాను, నాకు పేరు వచ్చేస్తుంది అనుకుంటే ఈ రాత్రికి మన ప్రాణము తీసివేసుకుంటే ఈ రాత్రికి మన ప్రాణం పోతే ఏంటి? ఈ క్షణాన్ని ఈ గడిన మన ప్రాణం పోతే ఏంటి? మనం సంపాదన మనం ఆలోచించుకునే రేపు దినం కోసం ఆలోచించుకోవాలి. మనం తెచ్చుకుంటామా? లేదు. ఏ గడియన అందుకనే ఆ దినమైన గడియనని మీకు తెలియదు కనుక మెలుగుగా ఉండండి. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు దేని కోసం ఆలోచిస్తున్నారు? ఇల్లు కోసమా, అంతస్తుల కోసం, పలుకుబడి కోసమా, ఏంటి? దేనికోసము ప్రయాసపడుతున్నారు, తిరుగుతున్నారు. కానీ అది మీరు సంపాదించే రాత్రికి మీ ప్రాణం పోతే మీరు ఏంటి? మీరు సంపాదించింది, మీరు చేసింది వృధా, ప్రయాసం శక్తి అంతా వృధాయి. మన నరకకి వెళ్ళి దేవా నన్ను రక్షించు, దేవా మమ్మల్ని కాపాడంటే అందుకని నాకు అన్నాడు తలుపు తీయు, అందుకని తలుపు తీయమని అడగగా అతను మిమ్మల్ని నిరువులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగే అందుకనే మనకి ఈ లోపల మనకు అవకాశం ఎందుకు? అందుకే అందరి చేతిలో వాక్యం అనేది ఉంది, ఈ బైబిల్ అనేది ఉంది. మనం ప్రతి దినము బైబిల్ చదవాలి. వేకుజామున ఆయన సమయం ప్రతిసారి చెప్తున్నాను, ఆయన సమయము ఆయనకి ఇవ్వాలి. ప్రార్థన సమయం ప్రార్థన ఇవ్వాలి. వేకుజామున ఆయన స్తుతించాలి. ఆకాశ పక్షులు అన్ని
వేకువజామునే శుద్ధిస్తున్నాయి, అవి కనపరుస్తున్నాయి. అలాంటిది వాటికంటే మనం ఏంటండి శ్రేష్ఠులు, గొప్పవారము. ఆయన జీవం వల్ల ఉంది. ఆయన పోలికలో మనం తయారు చేస్తున్నప్పుడు మనం మెలుకు కలిగి తొందరగా లేచి వాటికంటే నేను మొదలుగా శుద్ధించాలి, వాటికంటే నేను ముందుగా మహింపరచాలి, ఘనపరచాలి. నేను అలసిపోకూడదు. యేసయ్య నన్ను నువ్వు ఎవరో నాకు తెలియదని అనకూడదు. నిత్యం నేను ఏం చేస్తున్నాను. ఇప్పుడు మన స్త్రీతో అంటారు, ఇప్పుడు మనం ఏదైనా అడుగుతాం డబ్బులు, అవి వచ్చి నువ్వు అప్పిస్తావు, లేదంటే ఎంతమంది డబ్బులు ఇస్తావు, రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తాను అంటాము. అప్పుడు వాళ్ళు వచ్చి నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు, ఏం చేసావు అని అంటే మనం అంటే అదేంటని ఇలా చేశారు, నీకు ఆ రోజు ఇచ్చాను కదా, ఈ రోజు ఇచ్చానంటే సాక్ష్యం ఏది అనేది అడిగితే సాక్ష్యం లేకపోతే మనం మౌనం ఉంటాం. కానీ యేసయ్య మనకు సాక్ష్యం ఏంటంటే ఆయన నా కోసం తిరిగి వస్తాడు, ఆయన నా కోసం తిరిగి వచ్చాడు, ముందుగానే వచ్చి ఉన్నాడు, నా కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు, నా కోసం ఆయన పరిశుద్ధ రక్తాన్ని కాచాడు కనుక మొత్తము ఆయన రక్తాన్ని అంతని పారపోసాడు నా కోసం కాళ్ళు మోసాడు యేసయ్య. ఇదిగో మళ్ళీ తిరిగి రాని ఉన్నాడు. నేను తెలుసుకున్నా, సాక్ష్యం చెప్పి ఉన్నారు. శిష్యులు, భక్తులు, ఎంతో మంది సేవకులు సాక్ష్యం చెప్తున్నారు, బోధిస్తున్నారు. నేను నమ్మాను, మెలుపు కలిగి ఉంటాను. ఈ రోజు మన నిర్ణయం తీసుకోవాలండి. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం చదువుతామండి. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు గనుక మెలకుగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చినో ఇంటి హల్లెలూయా. ఏముందండి 42 మత్తయి సువార్త 24:42 వచనం. కావున ఏ దినము మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు గనక మెలకుగా ఉండుడి. మరి ఈ దినం వస్తే ఈ క్షణాన మీరు కూడా కూర్చుని బైబిల్ గ్రంథం ఎన్నోటి మీరు వింటున్నారు, ప్రతిరోజు వాక్యం వింటున్నారు. ఆ క్షణాన్న వస్తే లేదు ఈ పాపంలో ఉన్నా, ఇంకా పాపంలో ఉన్నా, ఇంకా నాకు సమాధానం, ఇంకా సంతోషము కావాలి, ఇంకా లోకంలో ఆనందం కావాలి, ఇంకా లోపల పాపం వైపు వెళ్ళాలి, అది కావాలి, ఇది కావాలని మనం పరుగులు తీస్తే అందుకనే స్పష్టంగా రాసింది. కావున ఏ దినము మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలుగు ఉండండి. హల్లెలూయా. ఆలోచించుకోండి. ఈ రోజు ఇప్పుడు మనం సడన్ గా లాక్డౌన్ టైం మనం కూర్చున్న బయట కూర్చుంటే అనుకోకుండా పోలీసులు వచ్చేస్తారు. ఇదేంటో నేను అసలు అనుకోలేదు, సడన్ గా వచ్చేసాడు, ఇదేంటో నాకు ఎంత ఇబ్బంది వచ్చేసింది, నన్ను కొట్టేశారు, ఏంటో నా పరుగు పోయింది అనుకుంటాం. సడన్ గా వచ్చేస్తారు. మనం ఎంత ఆలోచించుకున్నా ఎటో విధంగా వచ్చేస్తారు. కానీ అప్పుడు మనం తప్పించుకోవడానికి కుదరదు, ఎందుకంటే చుట్టూ ముగేస్తారు. అలాంటిది మనం పల్లెకు రాజ్యానికి వెళ్ళాలి అనుకుంటే ఈ లోకాన్ని జయించి తిరిగి నిలబడాలి. హల్లెలూయా. ఈ లోకాన్ని జయించడానికి ఆయన ఏం చేశాడు, ఆదరకర్తమైన పరిశుద్ధాత్మ దేవుడిని పంపినాడు. ఆయన మనలో ఉంటే మనల్ని ఆయన నడిపిస్తాడండి. హల్లెలూయా. అందుకే నేను మెలుకు కలిగి ఉండండి. ఈ దినము నుంచి ఇదిగో యేసయ్య వస్తాడు, కంపల్సరీ వస్తాడు, ఇదిగో నన్ను తీసుకెళ్ళడానికి వస్తాడు. లేదు మీరు నేను ఎరుగులను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని ఆ మాట నేను అనిపించుకోను. నేను దేవుని కుమారుని, దేవుని కుమార్తెని, నేను ఈ రోజు పరిశుద్ధంగా ఉంటాను, నా పాపాలను ఒప్పుకొని విడిచిపెడతాను. లేదు మీరు దేంట్లో మెలుకు కలిగి ఉంటారు, ఈ లోకంలో పాపం కోసం మెలుకు కలిగి ఉంటారా, లేదంటే మోసం చేయడం మెలుకు కలిగి ఉంటున్నారా, ఈ విషయంలో మెలుకు కలిగి ఉంటున్నారు. ఒక్కసారి మీ హృదయంలో ఆలోచించుకోండి. ఏ విషయంలో ఇంకా మెలుకు కలిగి ఉన్నాను, అది ఇది ఎలాగే ఆలోచన తెచ్చుకోవాలి, అది ఇది ఎలాగ వాళ్ళు మోసం చేయాలి అని ఆలోచించుకుంటూ రోజు ఎప్పుడు వస్తుందా మెలుకు కలిగి ఉంటున్నారా, ఎప్పుడు తెల్లారుతుందో వాళ్ళు మోసం చేయాలి, ఎప్పుడు తెల్లారుతుందో వాళ్ళని అబద్ధం చెప్పాలి, ఎప్పుడు తెల్లారుతుందో సినిమా చూడాలని వాళ్ళ విషయంలో వాటి విషయంలో మెలుకు కలిగి ఉంటారా, ఈ లోక విషయంలో లేదు. ఈ రోజు నుంచి అవన్నీ విడిచిపెట్టి ఈ లోకం దాని మీద నేను ఏ విషయంలో మెలుకు కలిగి ఉండకూడదు. నేను దేవుడి విషయంలో మెలుకు కలిగి ఉండాలి, ప్రార్థన విషయం మెలుకు కలిగి ఉండాలి, వాక్య విషయంలో మెలుకు కలిగి ఉండాలి, అన్ని విషయాల్లోని ఆయన అదే ప్రకారం మెలుకు కలిగి ఉండాలి. సర్వలోకానికి వెళ్ళి సువార్త చేయమని సాక్ష్యమన్నారు, ఇదిగో ఘనపరచమన్నా కనుక నేను ఆ విషయంలో మెలుకు కలిగి ఉంటాను. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇన్ని నెలలో ఇన్ని రోజులు మీరు ఇంట్లో ఉన్నారు, ఎవరికి మీరు సాక్ష్యం చెప్తున్నారు, ఎవరికి మీరు ఆయన యేసయ్య ఉన్నాడు అని మీరు ప్రకటించారు, లేదంటే ప్రతిరోజు మీరు ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఒకసారి ఆలోచించుకోండి. నాకే సమయం లేదండి, నాకే కుదరట్లేదు, నేను ఇంకెవరికి సాక్ష్యం చెప్తాను, నేను ఇంకా ప్రార్థన ఎవరి కోసం చేస్తాను, నాకే బయట చదువు కుదరట్లేదు, ఇంకోటికి ఎవరు చెప్తాను అనుకుంటే ఈ రోజే. అందుకే ఆ దినమైన గడియలు మీకు తెలియదు కనుక ఉండండి. అందుకని స్పష్టంగా రాస్తుంది. అయిపోయింది. అన్ని పనులు పక్కన పెట్టుకుని ఎంతో మంది చూస్తున్నారు, లోకం ఎంతో మంది చనిపోతున్నారు, కానీ మనం బతుకున్నాము అంటే ఆయన కృపను బట్టే, ఆయన ప్రేమ బట్టి ఇంకా ఆయన మనకి సమయం ఇస్తున్నాడు. ఎందుకంటే నేను వస్తాను, స్పష్టమంది కావాలా ఆయన ఏ దినమునో
మీ ప్రభు వచ్చును. అందుకని వస్తాడు, కంపల్సరీ వస్తాడు అని కంపల్సరీ అన్నప్పుడు మనము సిద్ధంగా ఉండాలి. ఇదిగో నేను నాలో యథార్థత ఉంది, పరిశుద్ధత ఉంది, నీతిగా ఉన్నా, నేను అన్ని విషయాలు నేను చేస్తున్నాను అని మనం నడవాలండి. హల్లెలూయా. అలాంటిది మనం ఎలా ఉండాలి? ఈ రోజు అనేక విషయంలో కూడా స్పష్టంగా రాసి ఉంది. అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అలాగే మనం ఎంత అయ్యాని మొరపెట్టినా, నరకంకి వెళ్ళి అయ్యా అయ్యాని మొరపెట్టినా, ఏడిచ్చినా కూడా ఈ లోకంలో కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చిన అడగొచ్చినప్పుడు ఏసయ్య నన్ను రక్షించి అంటాం. ఏసై రక్షిస్తాడు, కాపుదలు ఇస్తాడు, విడుదల ఇస్తాడు, స్వస్థపరుస్తాడు, మనకు కావాల్సింది మనకి ఇస్తాడు. ప్రతిదానికి మనం అయ్యో అయ్యో అని మనం ఎలా ఎంతసేపు పోతే మనం అంటే తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాము? ఒకసారి అడుగుతాము, రెండోసారి అడుగుతాము, మూడోసారి ఏం చేస్తారు? కోప్పడి ఎన్నిసార్లు చెడుతావు, ప్రార్థన చేసుకుని ఎన్నిసార్లు ఎలా ఉంటారు? ఆల్రెడీ ఒకసారి తప్పు చేసావు, నేను మళ్ళీ సరిదిద్దాను. రెండోసారి తప్పు చేసావు, మళ్ళీ వచ్చి సరిదిద్దుతాను. ఇంకా అస్మాడి తప్పు చేస్తూ ఉంటే, లేదు నీ అంతటి నువ్వే నేర్చుకో, నీ అంతటి నువ్వే నిలబడు, ఇన్నిసార్లు చెప్పి ఉన్నాం కాబట్టి నిలబడు, నువ్వు ఆ ప్రకారం ఉంటే మళ్ళీ ఎప్పుడు పడిపోయిన తల్లిదండ్రులు చెప్తారు. అలాంటిది యేసయ్య కూడా ఈ లోకంలో మనం ఎలా బతకాలి, ఈ లోకంలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మనకి ఎన్నోసార్లు సాకుల ద్వారా, వాక్యం ద్వారా, ఈ బైబిల్ మనకి చేతికి ఉంది కనుక ఈ వాక్యం ద్వారా మనకి తెలిసి ఉన్నది. మనకి ఎంతో కొంత తెలిసి ఉండొచ్చు, కానీ ఆ విధంగా ఉంటున్నామా? కానీ పడిపోతున్నాము. మళ్ళీ వేసి సరిగ్గా సర్దిద్దుతున్నాడు కదా, మళ్ళీ మనం పరిశుద్ధపరుస్తున్నాడు కదా, మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తుందో అని మనం మిడుకు కలిగి ఉంటున్నామా? లేదు. ఈ రోజు నుంచి అవన్నీ మన హృదయం తీసివేసేయాలి. నాకు అటు హృదయం తీసివేసేది ఈ రోజు. నీ హృదయము నాకు పెట్టు, విలువైన హృదయం నాకు దయచి, నీ ప్రేమతో నన్ను నింపు, నీ కృపతో నన్ను నింపు, నీ జీవవాక్యంతో నన్ను నింపు. ఈ రోజు నీకు ఇందాక మనం ఆరాధించే మందులు బందీ. అలాగే మన దేవుని విషయం అన్ని విషయాల్లో శిష్యులు కూడా ఎంతో మంది పేతురు కూడా ఏమన్నారు? మా హృదయం మండట్లేదా అని అన్నారు. నీ విన్నది ప్రకటించి, నీ చూసింది అని చెప్పకుండా మానకుండా ఎలా ఉంటాము అన్నారు. అలాంటిది మనం వాక్యం వింటున్నాం, ప్రతిరోజు చూస్తున్న మొబైల్ చేతికి వచ్చింది, ప్రతి నిమిషము పాటలు వింటున్నాం, వాక్యం వింటున్నాం. కానీ మీ హృదయాలు ఎలా ఉన్నాయి? దేనికోసం మీరు మెరుగు కలిగి ఉంటున్నారు? అంటే బయట విషయాల కోసం ఎప్పుడు తెల్లాడుతుంది, ఎప్పుడు అనేది మంట రగులుతుందా, లేదంటే లోకం కోసం మంట రగులుతుందా? లేదు, దేవుని కోసం మంట రగులుతుందా అనేది మనము ఆలోచించుకోవాలండి. హల్లెలూయా. మరి అలా ఆలోచించుకుంటున్నారా అనేది ఈ క్షణాన చూడండి. అందుకని ప్రభు వచ్చును మీకు తెలియదు కనుక మెలుగుగా ఉండండి అన్నాడు. అలాగే మత్తయి సువార్త 26:38 చదువుతామండి. మత్తయి సువార్త 26:38 చదవండి. నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి. హల్లెలూయా. అప్పుడు యేసు మరణం అగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి. హల్లెలూయా. చూడండి, అలాగే ఆయన యేసేంటి మన కోసం మరణించడానికి కూడా ఎన్నిసార్లు మరణిస్తాము, ఎన్నిసార్లు కొరడ దెబ్బలు కొట్టిస్తాము, ఎన్నిసార్లు మనం ఉమ్ము వేస్తాం, ఎన్నిసార్లు ములికిటమో పెట్టిస్తాము. ఆలోచించుకోండి. ఈ రోజు ఒక్కసారి నేను ఆ దేవుని పరిశుద్ధులైపోయాను, నా పాపాలు ఒప్పుకున్నాను, విడిచిపెడుతున్నాను, నాకు స్వస్థత ఇచ్చి విడుదల ఇచ్చి ఆశీర్వాదం ఇవ్వి, నేను ఈ రోజు నాకు మెలకు వచ్చింది, నేను ఒప్పుకున్నాను దేవా అని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాం. అన్ని అయిపోయాక మళ్ళీ అదే విధంగా వెళ్ళిపోతే మళ్ళీ యేసయ్యకి కొల దెబ్బలు, మళ్ళీ ముగించడం, మళ్ళీ ముడిగిరటం పెట్టించడం జరుగుతుందా? అందుకనే ఇక్కడ స్పష్టంగా రాసి ఉంది. ఏముందండి స్పష్టంగా? అప్పుడు యేసు మరణమునంతగా నా ప్రాణం బహు దుఃఖములో ముని ఉన్నది. మరి మనం ఎవరు దుఃఖపరుస్తున్నప్పుడు, మన స్నేహితులు మన ఇంట్లో దుఃఖపరిస్తే మనకి ఏమవుతుందంటే, తల్లిదండ్రులు దుఃఖపరిస్తే మనం ఏమనుకుంటారు? నేను తప్పు చేశాను, అది నా వల్లే దుఃఖిస్తున్నారు, నా వల్లనే కదా తలదించుకుని ఉన్నారు, నా వల్లే కదా ఇలా ఉన్నారు అని ఏం చేస్తుంటారు? బాధపడతారు. మళ్ళీ నేను చేయకూడదు, నేను మళ్ళీ తల్లిదండ్రులు బాధ పెట్టించకూడదు, ఎవరిని బాధ పెట్టించకూడదు, నా వల్లే కదా తప్పు అయింది, నేను సర్దిద్దుకుంటాను, ఇంకెప్పుడు నేను బాధపెట్టాను అనుకుంటాను ఈ లోకంలో. అలాంటిది యేసయ్య కోసము, మన కోసం ఏంటి, మరణం కోసం మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు, ప్రాణం పెట్టడానికి సిద్ధపడి ఉన్నాడు కనుక మనం ఆయన ఇంకెప్పుడు దుఃఖించకూడదు, ఇంకెప్పుడు అని బాధపడించకూడదు అని మనం ఏం చేయాలి? ఈ రోజు యేసయ్య నాకు విలుపు కలిగి నేను ఉంటాను, ఈ రోజు నిన్ను ఎప్పుడు దుఃఖించిన, ఇప్పుడు నేను బాధ పెట్టించాను, బాధ కలిగించి నిహారం చేశాను, చులకం చేశాను, అందరి ముందు నవ్వుబాయి చేశాను కదా, ఈ రోజు నేను అలా చేయను, నేను తెలుసుకున్నాను, నా కళ్ళు తెరపడ్డాయి.
అందుకనే మనం పరిశుద్ధంగా ఉంటే, మనం యథార్థంగా ఉంటే, మనం ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటామో అప్పుడే మనము ఏదైనా మెలుకు కలిగి ఉంటాము. ఆ మెలుకు కలిగి ఉండాలంటే మనం ప్రతి దినము ప్రార్థన అనేది గంటలు ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ అనేది ఎక్కువ కానీ ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటున్నాము దేవుని కృపను బట్టి. మరి అలాంటిది ఒక పూట ఉంటున్నాం కనుక ఆయన సమయం మనకి ఇచ్చి ఇంకా ఎక్కువ గడిపితే ఆయన వచ్చేటప్పటికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆయన నా కోసం మరణించాడు, ఆయన కోసము నేను ఏదైనా చేస్తాను, ఆయన నేను దుఃఖించాను, నేను సంతోషంగా ఆయన ఉంచుతాను, ఎందుకంటే నా కుమార్తెను నా తండ్రిని ఎప్పుడు సంతోషంగా ఉంచుతాను అని మనం ఈరోజు నిర్ణయం తీసుకోవాలండి. హల్లెలూయా. మనం వాక్యం విన్నాం, కొన్ని ఆధారం వింటున్నాం, ప్రతి ఆధారం వాక్యం వింటున్నాం, మీ ఆధారం కూడా వాక్యం వింటున్నాం. ఆధారం కాబట్టి వాక్యము వినాలి, చర్చికి వెళ్ళాలి, ఇంకా అయిపోయిందని కాకుండా ఇంకెంతకాలం ఇలా ఉంటారు. ఈ రోజు మెలుకు తెచ్చుకోండి. యేసయ్య చెబుతున్నాను స్పష్టంగా, మరణంతగా మా ప్రాణం దుఃఖంలో మునిగి ఉన్నది. అలాగే మనం కూడా చనిపోయే పరిస్థితులు వస్తే, మరణ పాయలుగా వస్తే అప్పుడు మనకి ఎవరు గుర్తొస్తారు? ఎవరు గుర్తురారు. మనది యేసయ్య దేవాలయాన్ని స్వస్థపరచు, యేసయ్యను స్వస్థపరచు అని పరుగులు తీస్తాం, మందిరంకి వెళ్తాము, దైవం దగ్గరికి వెళ్తాము. కానీ లేదు, ఇప్పుడే మెలుకు తెచ్చుకోండి. ఆ పరిస్థితి రాకముందే నన్ను ఇంతవరకు ఉంచున్నాడంటే, నాకు ఏ ఆరోగ్యం రాకుండా సంతోషంగా సమాధానంగా నన్ను ఉంచాడంటే, కాపు తెచ్చాడంటే, ఆయన నా కోసం మరణించాడు, ఆయన ప్రాణము నా కోసం ఇచ్చాడు కనుక నేను దుఃఖపడకూడదు, నేను వేదన పడకూడదు, నేను సంతోషం ఉండాలని ఆయన ఇలా చేశాడు కనుక యేసయ్య మరి నేను కూడా ఈరోజు అలాగే చేస్తాను. నేను నిర్ణయం తీసుకుంటున్నాను. నేను యేసయ్యని ఏ విషయంలో దుఃఖించాను, నేను యేసయ్యని ఏ విషయంలో బాధ పెట్టాను అని ఒకసారి మీరు ఆలోచించుకుని, దేవా అవును ఈ పాపం అనే విషయంలో ఈ మెలుకు కలిగి ఉన్నాను, ఈ లోకం అనే విషయంలో మెలుకు కలిగి ఉన్నాను, ఈ రోజు నేను నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను, పశ్చాత్తపడుతున్నాను, నీ ఎదుట ఇదిగో దేవా విడిచిపెడుతున్నాను, ఈ రక్తంతో నన్ను కడుగు, నీ పరిశుద్ధ రక్తంతో నాకు నీ ఆత్మతో నన్ను నింపు, నేను ఇంకెప్పటికీ నేను దుఃఖించను, నేను ఎప్పటికీ నిన్ను బాధ పెట్టించిన దేవా నన్ను క్షమించుదేవా అని మనం అడగాలండి. హల్లెలూయా. మన తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు, బంధువులు విడిచిపెట్టచ్చు, స్నేహితులు విడిచిపెట్టచ్చు, ఎవరైనా విడిచిపెట్టచ్చు, కానీ మన యేసయ్య ఎప్పటికీ మనము ఉన్నంత వరకు యేసయ్య విడిచిపెట్టడు. హల్లెలూయా. అది మీరు నమ్మితే విశ్వసిస్తే ఆయన ఎప్పటికీ నేను దుఃఖించను, ఆయన ఎప్పటికీ నేను బాధ పెట్టించను, నేను ఎప్పటికీ పక్కన పెట్టను, ఆయన స్థానం ఆయనకి ఇస్తాను, మొదటి స్థానము ఆ యేసయ్యకి ఇస్తాను, ఆయన మొదటగా పెడతాను అనేది మనం ఆలోచించుకోవాలండి. హల్లెలూయా. మరి అలా ఆలోచించుకుంటే ఒక్కసారి మీ పాపాలు ఒప్పుకుని అందుకే వర్తించామనండి. ఫస్ట్ నుంచి మనం అందరికి మనము వెంటనే ఉంటున్నాము. మీ పాపాలు ఒప్పుకుని పశ్చాత్తపడి మారుమనసు పొంది వాటిని తీసుకుని ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ అగ్నితో మీకు బాప్తిసం ఇచ్చాను. మీరు అలా ఎప్పుడు ఉంటారంటే మెలుకు తెచ్చుకోండి. ఈ రోజు అయిపోయింది, మళ్ళీ భోజనం చేసేసి మళ్ళీ మధ్యాహ్నం పడుకుని అమ్మాయి అయిపోయింది, మళ్ళీ ఉదయం మళ్ళీ పడుకుని అమ్మాయి అయిపోయింది, నాకు 3 పూటలు వచ్చేస్తుంది, అన్ని ఉన్నాయి, నేను సుఖంగా ఉన్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను, వాళ్ళకి వీళ్ళు చెప్పుకుని నాకు ఏది లేదురా, నేను సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, నాకు ఏది దుఃఖం లేదు, ఏ బాధ లేదు, ఏది లేదంటాం. కానీ మనం చూస్తాం ఈ లోకంలోని సడన్ గా ఇదేంటి ఇంత సంతోషంగా ఉన్నారు, ఇంత ఆనందంగా ఇన్ని సడన్ గా ఏంటి ఇంక ఎలా అయింది, సడన్ గా ఈవేంటి ఎలా అయిపోయారు అని మనం వింటున్నాం. అందుకనే ఏ రోజు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. రేపటి దినం కోసం మనం ఆలోచించకూడదు, మెలుకు కలిగి మనం ఉండాలండి. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 26:41 చదివారు కదండి, 40 చదివారా? చదవండి. మత్తయి సువార్త 26:41 ఏముంది? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. హల్లెలూయా. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి. అందుకే మనం మెలుగుగా అన్ని విషయాల్లోనే మన ఆత్మలు ఎదగాలనుకుంటే, మన దేవుడి విషయంలో ఎదగాలనుకుంటే, మన ఆత్మను రక్షించాలనుకుంటే, రాజ్యాన్ని కట్టాలంటే, రాజ్యాన్ని నీతిని కట్టాలంటే మనం మొదట మెలుకు కలిగి ఉండాలి. మనం మొదట మెలుకు కలిగి ఉంటేనే మనం ఏంటి ఏదైనా చేయగలుగుతామండి. హల్లెలూయా. మరి అలాంటిది అందుకనే శోధన పడకుండా మనం ఏంటంటే ప్రార్థన మెలుకు కలిగి ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనత. అందుకనే మనం ఏంటి ఆత్మలో ఎప్పుడు
మండుతుండాలి. ఈ శరీరం ఏంటి, మనం ఒక ఏది వచ్చినోడికి మండదైపోతుంది, కానీ ఆత్మ ఇప్పుడు మనం మండుతూ ఉండాలి. చూడండి ఎలీషా, చూడండి మన ఎలీషా విషయంలో ఏంటి, ఆయన చనిపోయినను సంవత్సరం తర్వాత కూడా ఆయన ఏంటి, ఎముగుడు తాకితే చనిపోయిన వ్యక్తి కూడా తిరిగి లేచాడు. హల్లెలూయా. అలాంటిది మనం ఏం చేస్తున్నాము ఈరోజు, అలా మండుతున్నామా, ప్రకాశిస్తున్నామా అనేది చెయ్యాలి. హల్లెలూయా. నీకు వందనాలు. అలాగే మనం ఈరోజు ఆలోచించుకోండి, ఎలీషా రోషం కలిగి పట్టుదల కలిగి ఉన్నాడు, అలాగే మనము కూడా ఈరోజు పట్టుదల కలిగి ఉండాలి. చనిపోయిన ఆత్మలో మండుతూనే ఉన్నాడు, ఎముకల్లో కూడా అగ్ని మండుతూనే ఉంది. మనం ఎలా ఉన్నాము, మెలుకు ఏ విషయంలో మెలుకు కలిగి ఉన్నాము, మనం ఏ విషయంలో మండుతున్నాము అనేది ఈరోజు సిద్ధంగా ఉండాలి. అదే శరీరం బలహీనతగా ఉంది, నాకు ఈ రోజు నాకు కావాల్సిన దొరకలేదు, నేను తినలేకపోయాను, నేను ఆశించింది నాకు అందలేదు, అరే టిఫిన్ తినలేదు, భోజనం చేయలేదు, అరే నాకు ఏది అందలేదు, నేను నా శరీరం బలహీనత అయిపోతుంది, ప్రార్థన చేయలేను అనుకుంటే శరీరము అపదులు ఏదైనా శరీర విషయంలో బలహీనత అనేది చేస్తారు. కానీ నేను ఆత్మలో రగలాలంటే వాక్యము, ఇదిగో ఈ బైబిల్ మన చేతిలో ఉంది కనుక వాక్యము చదివితే మనలో ఏంటి, జీవము వస్తుంది. ఆయన మాట మనం పలికితే ఆయన మాట జీవము గల మాట కనుక, అలాంటిది ఆ మాట మనం ప్రతి దినము మనం పలికితే మనం ఏంటి, మనలో ఇప్పుడు జీవం అనేది వస్తుంది, జీవిస్తాము. ఆయన కోసము మరణించేంత వరకు మన ఆత్మ రగులుతూనే ఉంటుంది. హల్లెలూయా. మనం చూడండి, ఇంట్లోకి వచ్చి గోరు కొట్టేస్తున్నారు, ఇదేంటో ఇలాగ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళదు లేదు, ఏమీ లేదు అని ఆలోచిస్తాము. అదే శరీరం, అదే ఆపరేషన్ అయితే నేను శుభార్త అందించాలి, సాక్ష్యం ఇవ్వాలి, ఏదో విధంగా ఫోన్ ద్వారా నేను వారికి వాక్యం చెప్పాలి, ఫోన్లోనే నేను ఏదో విధంగా నేను వాళ్ళు బలపరచాలి, మా బంధువులకి నేను చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి, ప్రకటించాలి, వార్తలు పంపించాలి అనేది ఆత్మలో రగలాలండి. ఇప్పుడు శరీరం ఎలా ఉందంటే ఇంకా ఆత్మ అసలు అలా కూడా లేకపోతే మన ఆత్మ విషయము ఎలా ఉన్నాం, మెలుకు కలిగి ఉన్నామా, కనీసం మనం రోజు ఒకరికైనా సాక్ష్యం చెప్తున్నామా, ఆయన మైంపిస్తున్నామా, ఆయన వాక్యాలు ప్రకటిస్తున్నామా. హల్లెలూయా. ఆలోచించుకోండి, నిజంగా ఆత్మ సిద్ధంగా ఉంటే, మీరు మెలుకు కలిగి ఉంటే ప్రార్థన ద్వారా మీరు ఆత్మలో ఎదుగుతారండి. హల్లెలూయా. నేను ఎదగలేకపోతున్నాను కదా, నాకు సహాయం దయచేయండి. తండ్రి ఏమన్నాడు, నా సన్నిధిలో ఉండి మోకరించి కన్నీరు ఇచ్చు, చేతులు జోడించి చేతులెత్తులను శుద్ధించు, నా సన్నిధికి రాని అన్నారండి. హల్లెలూయా. మీరు కూడా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించి, నీకు ఎంత ఉండొచ్చు, ఎంత వేల ఉండొచ్చు, పలుకులు ఉండొచ్చు, ఎవరో చూస్తున్నారని కాదు, అలాంటి సంకుల పరిశీలన విషయంలో కూడా మనం తెలుసుకుని ఉన్నాము. అందుకే అలాంటిది తగ్గింపు కలిగి విధేయత కలిగి ఎంతమంది పక్కన పెట్టి నేను ఆయన శుద్ధించాలి, విలుపు కలిగి ఉండాలి, ఆయన వచ్చేటప్పటికి నేను సిద్ధంగా ఉండాలి అనేది మన నిర్ణయం తీసుకోవాలండి. హల్లెలూయా. అలా ఇప్పుడు నిర్ణయం తీసుకుంటాం, ఇప్పుడు ఉంటాము. అవన్నీ చేయాలంటే ప్రార్థన చెయ్యండి అని, మెలుగుగా ఉండి ప్రార్థన చెయ్యండి అన్నారు. మనం మెలుగుగా ఉండి ఇప్పుడు పొద్దున్న ఇస్తాం, పొద్దున్న లెగమన్నారు కదా అని అలారం పెట్టుకుని లేచిపోయి నిద్రపోతూ ప్రార్థన చేస్తే ప్రయోజనం ఉంది. ఊరు వెళ్ళేటప్పుడు నిద్రపోతే వెళ్తారా? వెళ్ళరు కదండి. మొహం కొడుకోకుండా స్నానం చేయకుండా వెళ్ళిపోతారా? లేదు. బ్రష్ చేసి చక్కగా తయారయ్యి స్టేషన్కి వెళ్తారు, బస్ స్టేషన్కి వెళ్తారు, రైల్వే స్టేషన్కి వెళ్తారు, లేదా ఊరు వెళ్తారు, అంతే నిద్రపోతే వెళ్ళిపోతారా? లేదు. అలాంటి దేవుడు ఎక్కువ జమ్మని ఆయన శుద్ధించేటప్పుడు ఏదో మాట్లాడేమన్నా కదా, ప్రార్థన చేయమని కదా అని జాగ్రత్త నిద్రపోతే ప్రయోజనం ఉంది అంటే నీ ఆత్మ ఎలా ఉంది, సిద్ధంగా ఉంది. అందుకే ప్రార్థన చేయండి. నేను నిజంగా ఆత్మతో ప్రార్థన చేస్తే మనం ఏంటి, మన శరీరం కూడా బలం కలిగి ఉంటుంది, మన శరీరం కూడా శక్తి కలిగి ఉంటుంది, మళ్ళీ ప్రతి అవయవము మండుతూనే ఉంటుంది. నేను దేవుని పని చెయ్యాలి, దేవుని కోసం నేను ఏదైనా చెయ్యాలి అనేది. హల్లెలూయా. ఎలీషా కూడా ఈయన వెనక వెళ్ళాడు, నేను ఎలాగైనా ఆయన మీద ఉన్న ఆత్మ నేను పొందుకోవాలి, ఆయనలో నేను ఉండాలి. ఆయన ఎక్కడికి వెళ్ళినా వెనక శరీరం బలహీనత ఉన్నా కూడా ఆత్మలో ఏమైంది, నేను ఎలాగైనా ఆత్మ పొందుకోవాలి, నేను అలసిపోకూడదు, అలసిపోయిన ఆత్మ సిద్ధంగా ఉంది. అలా ఇప్పుడు ఉంటుందో మన శరీరం కూడా, మనం శరీరానికి లోపడ్డాము అనుకుంటే ఆ పదరికి లోబడినట్లే. అందుకనే మనం సిద్ధంగా ప్రార్థనలో జయించి, దేవా నా శరీరానికి నా ఆత్మకి బలాన్ని ఇచ్చే, ఈ రోజు నాకు మెలకు వచ్చింది, నేను ఇప్పుడు ఒక సోమరితనంగా బద్ధకంగా రోజులు గడిపేశాను, మామూలు నిద్రపోతూనే ఉన్నాను, కానీ ఏదో లగాలని లేసాను, మోకాలేసున్నాను తప్ప ఏమీ ప్రయోజనం లేదు. ఈ రోజు తెలుసుకున్నాను, మన ఊరు వెళ్తే అన్ని విషయాలు వెళ్తే మొహం కొడుకు చక్కగా తయారు వెళ్తాం, అలాంటి దేవుని విషయంలో కూడా
ఆసక్తి కలిగి వేకుజోని చక్కగా మొహం కడుక్కుని మనం దేవుని సన్నిధిలో ఉండాలండి. హల్లెలూయా. మరి ఎవరు చూస్తున్నారు, ఆ వీడు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు అనేది ఎప్పుడు అనుకోకూడదు. నా యేసయ్య నన్ను చూస్తున్నాడు, ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా యేసయ్యకి మొరపెడితే చాలు, ఆయన విడుదలిస్తాడు, సమాధానం ఇస్తాడు, శక్తినిస్తాడు అని మనం అనుకుంటున్నామండి. చూడండి మత్తయి సువార్త 25 చదవండి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. హల్లెలూయా. చూడండి, పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. వస్తాడు వస్తానన్నాడు కదా, వింటున్నాం కదా, వింటున్నా 8 సంవత్సరాలు అయిపోయింది, వచ్చాడో చూద్దాం అలాగా బయట పక్కన పెట్టేసి, చర్చికి వెళ్ళడం మానేసి, పాటలు పాడటం మానేసి, దేవుడి పనులన్నీ పక్కన పెట్టేసి లోకం వైపు చూసుకుని నిద్రపోతూ టీవీ చూస్తూ ఎంజాయ్ కాల్ వేసి కూర్చుని ఉంటే ఒక సమయం వస్తుందండి. హల్లెలూయా. ఆ సమయం వచ్చేటప్పటికి అందుకనే ఏముంది, పెళ్లి కుమారుడు ఆలస్యంగా చేయగా వారందరూ కునికి నిద్రించుడి. మరి మీరందరూ కునికి నిద్రిస్తున్నారా? నిద్రలో ఉన్నారా? లేండి, వెలుగు తెచ్చుకోండి, వెలుగు కలిగి ఉండండి అన్నాడు. ఇంకెంతకాలము కొనికి ఉంటారు, ఎంతకాలం నిద్రపోతూ ఉంటారు, ఎంతకాలం సోమరతనంగా ఉంటారు. అందుకే సోమరతనం ఎక్కడికి వెళ్ళమన్నాడండి? శివుని వద్దకి. జ్ఞానం తెచ్చుకోండి అన్నాడు. మనకు జ్ఞానం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, చదివించాడు. మనం అందరూ చదువుకుంటున్నాము, మనకు జ్ఞానం ఉంది, ఇంత సంపాదించాము, ఇంతలా ఉందా, మనకు జ్ఞానం లేకుండా ఎవరు లేరు. దేవుడు అందరికీ జ్ఞానము ఇచ్చాడు. మనం అడిగితే వేసే ఏదైనా ఇస్తాడు. మరి చూడండి, కునికి నిద్రించుచుండిరి. మనం ఈ సమయాన్ని ఏం చేస్తున్నాము? ఇప్పుడు వాక్యం వింటున్నాము, హృదయం తెరిచి మీరు వింటున్నారా? చెవులు తెరిచి మీరు వింటున్నారా? లేదంటే కురుగుతా విన్నారు వాక్యము, ఆధారం కదా, దేవుని సన్నిధిలో ఉండాలి, ఆయన నీకు ఇష్టాలు కదా, నేను సన్నిధిలో ఉండాలి కదా, లేకపోతే పాస్టర్ అడుగుతారేమో, లేకపోతే పక్క వాళ్ళు అడుగుతారేమో, మా ఇంట్లో అడుగుతారేమో, నేను ఆ మాట అనిపించుకోకూడదని దేవుని సన్నిధిలో ఉంటున్నారా? లేదు. దేవుడికి భయపడండి. ఈ ప్రజలకి ఎవరికి భయపడకండి, యేసయ్యకి భయపడండి. భయభక్తులు కలిగి ఉండండి. భక్తి ఉంటే సరిపోదు, భయం కూడా ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలండి. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వస్తాడంటే ఆయన ఎప్పుడైనా వస్తాడు కనుక నేను కొనికి నిద్రించడం అనేది ఉండకూడదు. ఆయన సమయానికి నేను ఇవ్వాలి. ఎవరున్నా లేకపోయినా, నేను ఒంటరిగా ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా ఆయన సమయానికి ఇవ్వాలి అని మనం ఉండాలండి. హల్లెలూయా. ఆలోచించుకోండి మరి ఈరోజు. అందుకని ఆలోచన ఏముంది? అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అని కేకలు వినబడింది. అర్ధరాత్రి వేళ అలాంటిది మనకి వేసి ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక మనం ఏం చేయాలి? కేకలు వేసినా, లేదా ఇదిగో వచ్చేసావు అక్కడికి వస్తుంది, అది నేను ఏంటి ఇక్కడ ఉన్నా నాకు అంటే కేకలు వేసిన ఏం చేసినా ప్రయోజనం లేదు. నువ్వు ఎందుకంటే ఆయన చెప్పే సమయానికి, ఆయన వాక్యం వినే సమయానికి, ఆయన చెప్పే ఆయన ఏంటి శుభాచి సాక్షి చర్చలు పరిచే ఆ పరిచే నువ్వు ఆయన ఘనపరచు, ఉపాసం ఉండు, వైకుంఠం లేదు అన్ని చెప్పినా కూడా ఆ సమయాన్ని నువ్వు కొనికి నిద్రించుతున్నావు కనుక నువ్వు ఈ మాట వెళ్ళకపోయావు. హల్లెలూయా. అందుకని అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని కేకలు వినబడిన. నువ్వు ఆ కేకలు ఆయన స్వరం వినకపోతే, ఆయన మాటను ఆ దర్శనము కళ నువ్వు చూడలేకపోతే నువ్వు ఏంటి ఇంకా కునుకుతోనే నిద్రపోతూనే ఈ లోకంలోనే, ఈ లోకం కోసం నువ్వు మెలుకు కలిగి ఉన్నావు, ఈ లోకంలో బతకాలనే మెలుకు కలిగి ఉంటే నువ్వు ఆయన స్వరము వినలేవు. అందుకనే ఈ రోజు నిందిని తీసుకోండి. హల్లెలూయా. మోషే ప్రతి నిమిషము ప్రతి ఎక్కడ ఆయన స్వరము వింటూనే ఉన్నాడండి. ఎక్కడ ఏ చోట ఉన్నా కూడా ఆయన స్వరము ఎంతో భక్తులు 10 మంది అంత స్పష్టంగా ఏలియా ధైర్యం రోషం కలిగి నేను ఒక్కడే నిలబడి ఉన్నాను. ఏలియా చెప్పాడండి, మహారోషం కలిగిన ఒక్కడ నిలబడి ఉన్నా. అంత రోషం కలిగి ఉన్నాడు కనుక ఏం చేశాడు? ఆకాశం నుంచి అగ్నిని కమ్మరించాడు. ఎందుకంటే ఆయన ఉన్నాడు, నేను మెలుకు కలిగి ఉన్నాను, ఆయన స్వరం నేను విని ఉన్నాను అని. అలాగే మనం ఈ రోజు ఆయన స్వరం వినాలి, ఆయన అద్భుతం మార్చగలడు, ఆయన బోధ ప్రకటించాలి, ఆయన చెప్పింది చేయాలంటే నేను ఆయన స్వరం వినాలి, దర్శనం చూడాలి. నేను ఆయన కళలు కూడా ఎంతో మంది మనం చూస్తున్న కళలు ఉన్నారు, దర్శనం చూసే వాళ్ళు ఉన్నారు, స్వరం విన్న వాళ్ళు ఉన్నారు, ప్రకటించే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ మనం ఏ స్థాయిలో ఉన్నామా? ఇంకా నిద్రిస్తూనే ఉన్నామా? ఇంకా తిరుగుబాటు చేస్తూనే ఉన్నామా అనేది ఈరోజు ఆలోచించుకోండి. హల్లెలూయా. ఇదిగో దుర్మర్గ గడియలను మీకు తెలియదు కనుక వెలుగుగా ఉండండి అని స్పష్టంగా రాసి ఉంది.
ఈ రోజు ఆలోచించుకోండి. మీరు నిజంగా దేవుడి స్వరం వింటున్నారా? వాక్యం వింటున్న వాక్యం ద్వారా సమాధానం వచ్చేస్తుంటే ఓకే, వాక్యం ద్వారా మీకు సమాధానం వస్తుందంటే ఆ ప్రకారం మీరు సరిదిద్దుకుంటారా? అది ఎన్నిసార్లు హెచ్చరించినాను, నువ్వు పాపం చేయకు, నువ్వు సినిమా చూడకు, నాటకం చూడకు, నువ్వు వ్యర్థంగా ఉండకు అని ఎన్నిసార్లు చెప్పినా ఈ మాట ప్రతిరోజు వస్తుంది కదా అని మనం పక్కన పెట్టేస్తే మనం ఏం చేస్తున్నాము? తులసి వేస్తున్నాం. నిద్రలో కొన్ని అపవాదులు ఏం చేస్తున్నాడు? మధ్యలోకి తీసుకెళ్ళిపోతాడు, సోమర్థనంగా తీసుకెళ్ళిపోతున్నా. ఆ మాట వినీయకుండా సర్దిద్దుకోనికుండా అప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు? పక్కతో నడిపిస్తుంది. లేదు, ఈ రోజు నేను తెలుసుకున్నాను, ఇప్పుడు సాతాను నన్ను ప్రక్కతో నడిపించాడు. దేవుడి మార్గంలో నన్ను నడిపించకుండా ఆయన నన్ను ఎంత నడిపించినా సాతాను నేను ఆయన మార్గంలో వెళ్ళిపోయాను. నాకు ఇప్పుడు తెలిసింది, వెలుగు తెచ్చుకున్నాను, నా కళ్ళు తెరపడ్డాయి, నా హృదయము వేసేగిస్తున్నాను. నా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మార్మోసి పొంది రక్షణ తీసుకొని నేను సిద్ధంగా ఉన్నాను. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు, ఆయన స్వరం నేను వినాలి, వెలుగు కలిగి ఉండాలి. కావున ఆ దినమున మీ ప్రభు వచ్చి మీకు తెలియదు కనుక వెలుగుగా ఉండండి అని అన్న కనుక నేను ఈరోజు వెలుగు కలిగి ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. నా ప్రాణం పోయినా నేను భయపడాను, ఎందుకంటే నేను ఆయన స్వరం విన్నాను, దర్శనం చూస్తాను. హల్లెలూయా. అలాగే చూడు, స్టెఫను కూడా చూశాడు, దర్శనము చూశాడు. ఎందుకంటే ఆయన ఏం చేశాడు? వెలుగు కలిగి ఉన్నాడు. కునుకుగా నిద్రించకుండా ఏం చేశాడు? ఆయన ప్రకటన, ఆయన సువార్త చేశాడు, ఆయన కోసం ప్రకటించాడు, ఆయన కోసము ఆయన కనపరిచాడు ప్రజల ముందు. అలాగే మమ్మల్ని హేళన చేసి చులకం చేయండి, ఏం చేయండి, కానీ పరలోకంలో రాజ్యం ఏసుని చులకం చేశారు, న్యాయం చేశారు, ముందు వేశారు, కొట్టారు, తన్నారు. అలాంటిది మనలో ఇంతలా ఉన్నాం కనుక ఆయన అలా చేస్తేనే ఆయనని. అలాంటిది ఏసై కోసం మనం ఏం చేస్తున్నాం? కానీ ఆయన ఏమన్నాడు? ఒక గడియను నాతో వెలుగు కలిగి ఉండండి, వెలుగు కలిగి ప్రార్థన చేయండి అని అన్నాడు తప్ప మనం ఏం చేస్తున్నాము? ఏ విషయంలో వెలుగు కలిగి ఉన్నాము? ఎప్పుడు తెల్లారుతుంది? నేను ఆ పని కోసం, ఈ పని కోసం, డబ్బుల కోసం, అక్కడి కోసం, ఇక్కడ కోసం పరుగులు తీస్తున్నారా? లేదు. ఈ రోజు నేను సిద్ధంగా ఉన్నాను, సిద్ధపడ్డాను. ఆయన ఈ రోజు నా ప్రాణం తీసుకున్నా నేను ఆయనతో పల్లకి రాజ్యంలో ఉంటాను, ప్రాణం పోయినా ఈ పల్లకి రాజ్యంలో ఉంటాను. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు చూడండి, ప్రభు ఏంటి ఏం చేశారు? ఆరాధించారు. అలాగే వాళ్ళ ధైర్యంతో ఏంటి కష్టమైన ఇబ్బందుల్లో కూడా ఉన్నా వాళ్ళు మెలుకు కలిగి ఏంటి చాలా ఆరాధించారు. అందుకని ప్రతి సింకులు తెరబడ్డాయి. అలాగే పేతురేహాలు ప్రకటిస్తుంటే వీళ్ళు ధైర్యము, ఇంత ధైర్యం ఎలా వచ్చింది, ఇంతలా ప్రకటించగలుగుతున్నారంటే వాళ్ళు మెలుకు కలిగి ఉన్నారు. ఇదిగో యేసయ్య వస్తున్నాడు కనుక నేను ఎప్పుడు, ఏ దినాన, ఏ సమయం ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక నేను మెలుకు కలిగి ఉండాలి, ప్రకటించాలి అనుకున్నానండి. హల్లెలూయా. అలా మనం ప్రకటిస్తే దేవుని కోసం మనం ఏదైనా చేయడం ఉంటామండి. హల్లెలూయా. మరి ఆలోచించుకోండి, ఈరోజు ఏంటి నేను ఏ విధంగా పరుగులు తీస్తున్నాను? ఎలీషా చూడండి అలా పరుగులు తీస్తాడు, వంట కలిగి మరి అదే ఆత్మ పొందుకుని, రెండింతలు పొందుకుని మళ్ళీ ప్రజల ముందు నిలబడి కంటే ఇంకా ఎక్కువ అద్భుతాలు, ఆశ్చర్యాలు ప్రకటించాడు. ఏడున్నాడు, ఇది ఆయన శక్తి, ఆయన బలం ఇది అని ప్రకటించాడు. అందరూ సాష్టాంగ పడ్డారు. అవును నిజమే, ఎలీషా మీద దేవుని ఆత్మ, దేవుని శక్తి ఉంది, నిజమే అని. మరి మీ మీద ఏముంది మీ హృదయంలో? మీరు ఏ ఆత్మ కలిగి ఉన్నారు అనేది ఆలోచించుకోండి. శరీరం అయితే ఉంది కానీ ఆత్మ, దేవుని ఆత్మ కలిగి ఉన్నారా? లేదు నీ లోక పాపాలతో నిన్ను కలిగి ఉన్నారా అనేది ఒకసారి ఆలోచించుకోండి. హల్లెలూయా. లేదు నేను ఇంకా ఇలాగే ఉంటాను, నేను ఎవరి మాట ఎన్నో ఏదొస్తే అది అవని అని అనుకుంటే మీరు దేవుడు ఇదే మీకు హెచ్చరిస్తున్నాడు. లేదు, ఈ రోజు నిన్ను కలిగి మిమ్మల్ని విడుదల చేయడానికి మీ బాధ ఓపుకొని, మీ అనారోగ్యాలు, మీ బంధకాన్ని విడుదల చేసి ఇదిగో మీ కోసము నేను వెలుగు కలిగి ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య ప్రతి దినము వేకుజమనే ప్రార్థన చేశాడు. ఎందుకంటే మన కోసమే మనము కూడా అదే విధంగా లేచి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇంకో సోమరితనం తీసేది. నా యేసయ్య ఎలా చేశాడో, నా తండ్రి ఎలా చేశాడో, నేను ఆయన బిడ్డలను కనుక అదే విధంగా నేను చూపిస్తాను. నా తర్వాత తరముకు కూడా నేను చూపిస్తాను. ఇందులో అలా కూడా వచ్చి ఉంటే వాళ్ళందరూ నాతో పాటు పల్లకి రాజ్యంలో ఉండేలా నేను చేసుకుంటాను. హల్లెలూయా. మరి మనం ఎలా ఉన్నాము? ఉపవాసం ముందు ప్రార్థన చేస్తున్నామా? వెలుపు కలిగి ప్రార్థన చేస్తున్నామా? మన ఇంట్లో ఉండమని 3 పూటలు తినమన్నారు కదా, అద్దీగా ఉండమన్నారు కదా అని ఉపవాసం ఉండడం మానేస్తున్నారా? ఆయన సమయము ఆయనకి ఇవ్వాలి. ఉపవాసం నుండి మనం ప్రార్థన చేయాలండి. కన్నీరుచి దేశం కోసం, ప్రజల కోసము
మనం ఏం చేయాలి? ప్రపంచం కోసము, అందరి కోసము మనం ప్రార్థన చెయ్యాలి. ఈ అనారోగ్యము, ఈ బంధకాలు, ఈ శాపములన్నీ విడుదల పోవాలి దేవా. ఇదిగో తండ్రి, ఎంతో మంది నశించిపోతున్నారు, ఎంతో మంది ప్రాణాలు పోతున్నారు, ఎంతో మంది ఇలా ఉన్నారు. నేను వింటున్నాను, చూస్తున్నాను. నేను వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. నువ్వు మునుపు కలిగి ప్రార్థన చేయమన్నావు కనుక శోధన పడకుండా ప్రార్థన చేస్తాను. ఈ రోజు నేను ఉపవాసం ఉంటాను దేవా, ఈ సన్నిధిలో అని మనం ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి? ప్రార్థన అనేది చెయ్యాలి. అందుకే అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనేది మనం చెయ్యాలండి. హల్లెలూయా. హల్లెలూయా. మనం అలాగే ఏం చేయాలి? ప్రార్థన అనేది చెయ్యాలి. ఈ రోజు నిజంగా మీరు ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిని, ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అయింది మీ దేవుని సన్నిధిలో ఉండి ఉపాసం ఉండి, ఎన్ని రోజులు మీరు ఆయన దర్శనం చూస్తున్నారు, ఎన్ని రోజులు మీరు కలగను, మీరు ప్రతిరోజు దేవుని సన్నిధి, ప్రతిరోజు నేను ఆయన దర్శనం చూస్తున్నాను, కళ చూస్తున్నాను, ఆయనతో నేను నడుస్తున్నాను. మనం ఉండాలి. హల్లెలూయా. మన పేతురు శిష్యులు ఎంతో మంది మనకు తెలుసు, ఎంతో మంది భక్తుల కోసమా మనకు తెలుసు. మనం తెలుసుకుంటాం తప్ప, వింటున్నాం తప్ప ఆ ప్రకారం మనం ఎప్పుడు చేస్తాము? యేసయ్య అడుగుతున్నాడు, మీరు చేసి ఉన్నారు, ఆ ప్రకారం మీరు చెయ్యి. నాకంటే మీరు మహా అద్భుత ఆశ్చర్యకరులు మీరు చేస్తారు, నేను మీలో ఉంటారు, మీతో నడుస్తాను అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? మన అవసరాలు అయినంత దేవుణ్ణి యేసయ్యని పట్టుకుంటున్నాము. అవసరం అయిపోయాక లోకాన్ని పట్టుకుంటున్నాం. నాకు ఇది వస్తుంది, అది వస్తుంది అని చెప్పుకుంటున్నాం తప్ప యేసయ్యని మహిమపరుస్తున్నావా? యేసయ్యని కనపరుస్తున్నావా? నేను ఆయన సన్నిధిలో నేను అడిగితేనే నాకు యేసయ్య ఇచ్చాడు, ఆయన సన్నిధిలో ఉపవాసం ఉంటేనే నాకు యేసయ్య ఇచ్చాడు కనుక నేను నాకు ఇవన్నీ వచ్చినాయి అని చెప్తున్నామా? లేదు. నేను కష్టపడి సంపాదించుకున్నాను, కష్టపడి తెచ్చుకున్నాను, నేను ప్రయాసపడితేనే వచ్చినాయి అని అనుకుంటే అది పెద్దము. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇస్తేనే, ఆయన అద్భుతాలు నడిపిస్తేనే మనం ఏదైనా తెచ్చుకోగలుగుతాము. ఆ అహంభావం, గర్వము, అవిధేత తీసివేసి తగ్గింపు కలిగి, విధేత కలిగి, వెనుక కలిగి ఈ రోజు ఆయన ఎద్దకు రండి. ఇదిగో మారుమనసు పొందండి అన్నాడు. మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టండి. బైబిల్ ఎంతమంది ఒప్పుకుని విడిచిపెట్టారు, ఆయన వైపు తిరిగారు కనుక ఇంటికి రక్షణ వచ్చింది, వాళ్ళకి సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది, స్వస్థ వచ్చినది. అలాగే మనము కూడా ఈ రోజు నీకు అనారోగ్యంతో ఉన్నావా, వేదంతో ఉన్నా, బాధలో ఉన్నా, కష్టంగా ఉన్నా, మెలుగు తెచ్చుకో. ఈ రోజు ఇదిగో నా పాపం వల్ల వచ్చినవి ఉపయోగం, నేను పాపం కోసం వెతికి ఉన్నా, పాపం కోసం మెలుగు కలిగి ఉన్నాను, కానీ ఈ రోజు నేను అవన్నీ వదిలేసుకుంటున్నాను, ఏసే దగ్గర పెట్టుచున్నాను. ఇది ఈ రోజు దేవా నీకోసం మెలుగు కలిగి ఉంటాను అని మనం ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. చూడు మార్క్స్ సువార్త 13వ అధ్యాయం, మార్క్స్ సువార్త 13వ అధ్యాయం 36వ వచనం చదవండి. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. 30వ వచనం. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడని. హల్లెలూయా. ఆయన ఎలా వస్తున్నాయి? ఎలా వస్తున్నాడు? వెంటనే అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండండి. ఇప్పుడు మనం ఎక్కువ ప్రార్థన చేసుకుంటాం. మనం ఎప్పుడు ప్రార్థన ఏంటి? యేసయ్య నా కోసం ఎంతసేపు నా సన్నిధిలో ఉన్నాడు, ఎంతసేపు నా కోసము దాన్ని మహిమపరుస్తున్నాడు, ఎంత నా కోసం చేస్తున్నాడు, సర్వలోకానికి వెళ్తున్నాడు, ఎంతగా నా కుమారుడు నా శక్తిని, బలాన్ని ఎంతగా నా కోసము పెడుతున్నాడు, ఎంతగా చూస్తూ సర్వలోకానికి సువార్త అందిస్తున్నాడు, నా కోసము ఏదైనా వదులుకున్నాడా ఏంటి అని యేసయ్య చూస్తున్నాడండి. హల్లెలూయా. అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుట చూచునేమో కనుక మీరు విలుకగా ఉండండి. ఇందాక చెప్పారు, మనం ఓడిపోయి కూర్చుంటాము, ఏదో ఇప్పుడు అనుకోకుండా సిగరెట్ తాగుతూ ఉంటాము, దాని ఎవరు చూడలే కదా, పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళిపోతాం, ఊరి చివరికి వెళ్ళి తాగేస్తుంటారు, మంది తాగుతుంటారు, సిగరెట్ తాగిస్తూ ఉంటారు, లేదంటే ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళిపోతుంటారు. అలాగే ఎవరో చూస్తారు. అప్పుడు ఏమవుతుంది? దొరికిపోయాను, ఎంత తప్పించుకుని వెళ్ళినా కూడా నేను దొరికిపోయాను, ఇప్పుడు అలాగే ఇంట్లో ఏంటి తెలిస్తే ఏంటి నా పరిస్థితి ఏంటి అనేది భయపడిపోతూ ఉంటాం. ఎందుకో భయం, ఎందుకో రహస్యము? అందుకనే ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఒక సమయాన యేసయ్య మిమ్మల్ని అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు సిగరెట్ తాగుతున్నావు, ఎందుకు మందు తాగుతున్నావు, ఎందుకు ఈ లోకం వ్యర్థంగా తిరుగుతున్నావు? ఇదిగో అకస్మాత్తుగా నిన్ను అడిగితే నువ్వు నిద్రించుండగా చూచినేమో కనుక మీరు మెలుగుగా ఉండండి. అందుకే ఈ రోజే మీరు ఏ పరిస్థితులు ఎక్కడ దాగి ఉన్నా, సినిమాకి వెళ్ళినా, ఎంత రాష్ట్రంకి వెళ్ళినా,
ఎలాంటి పాపాలు చేసినా ఇదిగో మీరు ఈ రోజు మెలుపు కలిగి ఉండండి. మిమ్మల్ని అడుగుచుండ యేసయ్య, మీరు ఒప్పుకొని పశ్చాత్తాపడండి. రేపు దినం కోసం మీరు ఆలోచించుకోండి. ఈ దినమే, ఈ రోజే మీ పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడి యేసు దగ్గరికి వచ్చి, దేవా ఇదిగో నువ్వు ఎక్కడున్నా నన్ను చూస్తావు అనేది నేను తెలుసుకున్నాను. హల్లెలూయా. చూడండి, దోణిలో వెళ్తారు, యేసయ్య నిద్రిస్తున్నాడు. యేసయ్య వెళ్ళి ఏం చేస్తారు, శిష్యులు లేపుతారు. దేవా దోణి మునిగిపోతుంది, నేను మా ప్రాణాలు పోతున్నాండి. యేసయ్య గాలిని ఏం చేస్తాడు, ఒక్కటే చేయని ఎత్తి ప్రార్థన చేస్తాడు. అంతే నిమ్మలము అయిపోతే, సముద్రము గాలి తుఫాను నిమ్మలం అయిపోతే ఈయన ఎవరు అనేది అలాంటిది యేసయ్య. అలాంటి యేసయ్య మనతో ఉన్నప్పుడు, అలాంటి యేసయ్య మనతో ఇప్పుడు మెలుకు కలిగి ఉన్నప్పుడు ఆయన వెంటనే లేచి అద్భుత ఆశ్చర్యం చేయాలనుకుంటే మనము కూడా మెలుకు కలిగి ఉండాలి. నిద్రపోకుండా మెలుకు కలిగి ఉండాలి. చూడండి, అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచుండుట చూచునేమో కనుక మీరు మెలుకుగా ఉండండి. ఈ రోజు ఆలోచించుకోండి. ఏది మా మానిపురంలో మరే నాకు ఏదో వచ్చింది నేను మర్చిపోయింటే మనం ఎలా చేస్తాం, నిద్రపోతూ ప్రార్థన చేస్తే, సోమర్థనంగా ప్రార్థన చేస్తే, ఏదో చెయ్యాలని ప్రార్థన చేస్తే మనం ఏది గ్రహించలేము, ఏది చూడలేము, ఏం చూపించలేసి ఏం అడగడం మనకి తెలియదు. అందుకనే మనం వెలుగు కలిగి, నాకు ఏసీ ఈ రోజు నాతో మాట్లాడతాడు, ఎలాగైనా ఏసీ ఈ రోజు నాకు ఎలాగైనా దర్శనం చూపిస్తాడు, ఏసీ నాకు ఏదైనా ఇవ్వగస్తాడు అని మనం వెలుగు కలిగి ఉంటాము. అందుకే నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, వెలుగుగా ఉండండి. మీతోనే కాదు, అందరితో, ప్రతి బిడ్డతోని, ప్రతి ఇంటి పిల్లలతో సహా పెద్దలు ముసలి ఎవరైనా ఏంటి అందరికి చెప్తున్నాడు. ఏంటి యేసయ్య, వెలుగు కలిగి ఉండండి, వెలుగు కలిగి ఉండండి. ఏంటి ప్రార్థన చేయండి, ఆయన సమయము ఆయనకి ఇవ్వండి, పాపాలకు పశ్చాత్తాపడండి, మారుమనసు పొందండి, ఆయన ఆత్మతో నింపు సర్వలోకానికి వెళ్ళి అద్భుతం మార్చుకోవాలని ప్రకటన చేయండి అని యేసయ్య చెప్తున్నాడండి. హల్లెలూయా. ఆలోచించుకోండి. ఇంకా ఏంటి, సడన్ గా మీరు దొరికే చూద్దాంలే, పాపం దొరికితే చూద్దాంలే, సింహకిల్లాడు దొరికితే చూద్దాంలే, మోసం చేస్తే అప్పుడు దొరికితే చూద్దాంలే అనుకుంటే మనం ఇప్పుడు ఖైదీలో దొరికితే సడన్ గానే పోలీసులకి, అరే నేను ఎంత తప్పు చేసినా దొరికేసాను అసలు అనుకున్నాను, వదిలేద్దాం అనుకున్నాను, ఇంక పోలీసులకి చిక్కేసాను, ఇంకా నాకు కంపల్సరీ సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జైలే. నేను అప్పుడే అనుకున్నప్పుడే నేను వదులుకుంటే బాగుంటది కదా, అరే నేను అప్పుడే సర్దిద్దుకుంటే బాగుంటుంది కదా, దొరికే ఏంటి ప్రయోజనము, 3 సంవత్సరాలు గడపాలి, సంవత్సరము గడపాలి, ఈ కష్టాలు ఇబ్బందులతో నేను గడపాలి అని అనుకుంటా. కానీ అందుకని యేసయ్య నరకానికి వెళ్ళకూడదు నువ్వు, ఇదిగో యేసయ్య అందుకని ఈ రోజు హెచ్చరిస్తున్నాడు, నీ పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడు, ప్రతిదీ విడిచిపెట్టే, నేను చూస్తున్నాను, ఇంకా నిద్రపోతున్నావా, ఇంకా మెలుగు కలిగి లేదా, ఇంక ఈ లోకంలోనే ఉన్నావా, పాపంలో ఉన్నావా, ఈ రోజు విడిచిపెట్టేసే. లేదు ఇంకా నరకంగా వెళ్ళే కాదేవా, నేను అప్పుడే ఒప్పుకుంటే బాగున్నాను, అప్పుడే విడిచిపెడితే బాగున్నాను, నాకు ఒక అవకాశం ఇవి, నన్ను క్షమించు అంటే మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు నేను ఎరగను అని అంటాడు యేసయ్య. హల్లెలూయా. అలాంటిది మనం ఈ రోజు అనిపించుకోకుండా, ఇదిగో ఈ రోజు నేను ఒప్పుకుని పశ్చాత్తాపడుతున్నాను కదా, ఇప్పుడు అలాగే రోజు గడిపాను, సమీక్షక ఒప్పుకుందాను, సమీక్షక లేదు, ఇదే సమయము, వెలుగు కలిగి ఉండండి, ప్రార్థన చేయండి. అబ్బాయిలు పెట్టే తలంపులకు, ఆలోచనలకి, సాధన పెట్టే ప్రతి మార్గంలో పడిపోకుండా ఇదిగో వెలుగు కలిగి ప్రార్థన చేసుకుని, ఈ రోజే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో, కానీ యేసయ్య ఈ రోజు అవన్నీ విడుదల చేయడానికి, మీకు వెలుగు తేవడానికి, మీరు మళ్ళీ ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆయన రాజ్యంలో ఉండడానికి, పలకరంలో ఆయనతో పాటు ఉండడానికి ఆయన ఎంతగానో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మీకోసం ప్రాణమే చూడడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన మీకోసము ప్రాణం ఉన్నాడు. మీరు అడిగితే చాలు, మీకు ఏదైనా చెడుకి సిద్ధం ఎప్పుడు చేస్తారంటే, మీరు మారుమనసు పొంది పశ్చాత్తాపడి మీ పాపాలు ఒప్పుకొని రక్షణ తీసుకుని, దేవా ఇదిగో నీ రక్తంలో కడగబడి ఉన్నాను, నీ రాజ్యాన్ని నీతిని నేను వెతుకుతాను, ఈ రోజు నుంచి నేను వెనకడుగు వేయను, రేపుకి వాయిదా వేయను, గంటకు వాయిదా వేయను, నేను నాకు ఇప్పుడే వెలుగు వచ్చింది, నేను మా అందరి కోసం, బంధువుల కోసం, ఎవరి కోసం నా పాప అన్ని నేను ఈరోజు తెలుసుకున్నాను దేవా, నువ్వు నాతో మాట్లాడి నా హృదయం కూడా ఈరోజు తెరిచావు కనుక, నేను నన్ను స్వస్థపరుస్తావని అన్నావు కనుక ఈ రోజు నా హృదయం నీకు ఇస్తున్నాను, నా శరీరం నీకు ఇస్తున్నాను, నన్ను నడిపించు, నా ఆత్మతో నింపు, నీ నా హృదయంలో నీ వాక్యం పెట్టి నన్ను నడిపించిన జ్ఞానమును బుద్ధి వివేచన దయచేయి, నా పరిశుద్ధ దయచేయి, నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటానని ఈరోజు నిర్ణయం తీసుకుంటే యేసయ్య ఏం చేస్తాడు, అవును నిజమే, యేసయ్య కంపల్సరీ చేస్తాడు. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను,
ఇది ఎవరికోలే, నాకు కాదులే, ఎవరికి కాదు. యేసయ్య ఏంటి అందరికి చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సువార్త చెయ్యండి, నన్ను మైపరచండి, గణపరచండి, నన్ను స్తుతించండి. మరి మనం ఏం చేస్తున్నామో, ఎవరు ప్రకటిస్తున్నారులే, పాస్టర్ సువార్త చేస్తున్నారులే, వారు చేస్తాలే, కష్టాలు అనిపిస్తాం, మనకెందుకులే, ఇంట్లో కూర్చుని మొబైల్లో చూద్దాం, ఇంట్లో కూర్చొని టీవీలో చూద్దామా, లేకపోతే చర్చికి కూర్చుని చాలా అనుకోవడం లేదు. నిజంగా లేదు, నాకు మెలుకు వచ్చింది, నన్ను నేను దేవుడి కుమారుని, దీనికి ఇష్టం కూడా కాదు, నేను నిజంగా ఆయన కుమారుని, నేను కుమార్తెని అనుకుంటే లేవు అన్నాడు. ఏంటి, నేను అందరితోనూ చెప్పుచున్నాను అని అన్నాడు యేసయ్య. నీతో నాతో అందరితోనే. మనం ఇప్పుడు స్వరం ఎవరు వింటున్నారు, ఈ వాక్యం ఎవరు వింటున్నారు, వాళ్ళందరితో యేసయ్య చెప్తున్నావు, లేదు నుడిపి తెచ్చుకో, సర్వలోకానికి వెళ్ళి మహిమపరచు, కనపరచు, నన్ను స్తుతించు, సాక్షి అని యేసయ్య చెప్తున్నానండి. హల్లెలూయా. మనం అలా ఉన్నామా, మనం నిజంగా ప్రకటించామా? ఎంత కాలము మనం ఏం చేస్తామా, నేను ఒక్కడిని పరిశుద్ధంగా ఉంటే చాలు, నేను ఒక్కడిని నీతిగా ఉంటే చాలు, ఎవరైనా పోతే నాకెందుకు అనుకుంటే లేదు. మనతో పెద్ద ఒక ఆత్మను రక్షించాలి. నేను చనిపోయేంత లోపల నేను ఒక ఆత్మను రక్షించాలి. నాకు రక్షించాను, నేను ఎలాగైనా నా కుటుంబాన్ని రక్షించుకోవాలి, మా బంధువులు రక్షించుకోవాలి, మా పిల్లల్ని రక్షించుకోవాలి. నేను మెలుకు కలిగి ఉంటాను. ఈ రోజు నేను ఒక్కడ బయట చదువుకున్నాను, ఒక్కడ ప్రార్థన చేసుకున్నాను, వాళ్ళు ఏం కాదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు కూడా దేవస్థలో ఉండేలాగా మనం మొదపెట్టాలి. అందుకని నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలుకుగా ముందుగా ఉండి నేను. హల్లెలూయా. అలాగే మనం ఈ రోజు ఏం చేయాలి, నిజంగా మీరు అంత మెలుకుగా ఉంటే మనం ఏం చేయాలి, ఒప్పుకోండి, యేసయ్య ఇదిగో నువ్వు నన్ను చూస్తున్నావు, నన్ను పిలుస్తున్నావు, నా ఆత్మతో నింపడానికి, నన్ను నా వాడుకోవడానికి దేవా, నేను ఏ పనినో చేస్తాను దేవా, తగ్గింపు కలిగి, విధేయత కలిగి, నా జ్ఞానము, నా హోదా, పలుకుబడి, నా అంతస్తులు ఏది నేను అవన్నీ పక్కన పెట్టేస్తున్నాను దేవా, ఇదిగో నేను నీ ఎద్దుకు వస్తాను అని మనం నిర్ణయం తీసుకుంటే, యేసయ్య ఇదిగో నీ ఎద్దుకు వస్తున్నా, హృదయం ఇస్తున్నాను దేవా, నీ ఎద్దుకు వస్తున్నాను అని మనం ముందు అడుగు వేస్తే, వెనక్కి వెళ్ళకుండా ముందుకు వెళితే ఆయన రాజ్యానికి మనం వెళ్తాం. పలక రాజ్యానికి ఆయనతో పాటు ముందుకు వెళ్తాం. ఆయన మార్గంలో ఆయన అంటే ఒక సోదరు రావచ్చు, ఇబ్బంది పడవచ్చు, మరి సాతాను తలుపులు మార్చవచ్చు, ఆలోచనలు రావచ్చు. అందుకని అన్నాడు, శోధనలు పడకుండా మీరు ప్రార్థన చేయండి అన్నాడు. మనం ప్రార్థనలో మనం ఉంటే, వాక్యం మన హృదయంలో ఉంటే, మనకి ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మనం తిరిగి వెంటనే నిలబడదు. అరే పడిపోయేంత వరకు ఉన్నాను, వేసే కాపాడతాననుకున్నాను, అరే వేసే విడుదల చేస్తాననుకున్నాను, ఏంటి ఇంత చేసినా కూడా మళ్ళీ పడిపోతున్నానని మన వేసే మీద వేయకూడదు. ఏమైనా శోధన పడకుండా ప్రార్థన చేయండి, వాక్యం అనేది మీ హృదయంలో పెట్టుకొని అన్నాడు. మీరు నిలబడండి, ఆత్మతో నిలబడండి, మండండి, శరీరం బలనితే కానీ ఆత్మ సిద్ధంగా అన్నాడు. అలాగే మనము ఈ రోజు ఈ యొక్క శోధన మళ్ళీ పడిపోయినా, మళ్ళీ తిరిగి నేను ఈ రోజు లెగుస్తున్నాను, మళ్ళీ నాకు మెరుగు వచ్చింది, నేను పడిపోయాను కదా, నా దేవుడు క్షమించుడు, నా దేవుడు వాడుకోడు, మళ్ళీ నన్ను శక్తితో నింపుడని సాతాను పెట్టి తలంపులకి మనం చోటు ఇవ్వకుండా లేదు. నన్ను దేవుడు మళ్ళీ ఈ రోజు వెలుగు తెచ్చాడు, నేను లెగుస్తున్నాను, ఆయన నన్ను వాడుకుంటే ఆయన ఆత్మతో నన్ను నింపుతాడు, ఆయన వాక్శక్తి నాకు ఇస్తాడు, నేను ప్రకటిస్తాను. మనం నిలబడితే శరీరం బాగా అవ్వచ్చు, కానీ ఇదిగో యేసయ్య ఆత్మ సిద్ధమైతే నేను ఆత్మలో సిద్ధమైన మండిగా మండుతూ నేను ఉన్నాను, నేను నిలబడతాను అని మనం ఈరోజు నిర్ణయం తీసుకోవాలండి. హల్లెలూయా. మీరు కూడా వెళ్ళి ఇదిగో నేను మీతో చెప్పుచున్నాను, అందరితో చెప్పుచున్నానని మనము కూడా సర్వలోకానికి వెళ్ళి మనం ఇంటి ప్రకటన చెయ్యాలి, సువార్త చెయ్యాలి, సాక్ష్యం ఇవ్వాలి. అందరూ చేస్తున్నారు. అందుకని మనకి ఈ రోజు ఈ వాక్యము, ఈ బైబిల్ మన చేతికి వచ్చింది అంటే, మనం ప్రకటిస్తున్నామంటే, ఎంతో మంది మనకి ఇక్కడికి వచ్చిందంటే ప్రాణాలు ఇచ్చారు, ప్రాణాలు పెట్టారు కనుక మనం ఈ రోజు ఈ వాక్యం. అలాగే మనము కూడా దేవుడి కోసం ఏదో చెయ్యాలి. నేను ఎంత సంపాదించానని వేసేయాడు, నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు, ఏ పలుకుడు ఉన్నావు, నాకు ఎంత ఎకరాలు, అవన్నీ వేసేయా అడగడు. నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావు, ఎంతగా పరిశుద్ధంగా ఉన్నావు, నా సమయం ఎంతగా ఇచ్చి ఉన్నావు, ఎంతగా ఉపాసం ఉన్నావు, నీ పాపాలు ఎప్పుడు విడిచిపెట్టావా, పశ్చాత్తాపడ్డావా, నా ఎద్దకు వచ్చావా, నా పొద్దులు పోవడావా, పలక రాజ్యంలో నువ్వు సిద్ధంగా ఉన్నావు, ఇదిగో నేను వచ్చుచున్నాను, నేను సిద్ధంగా ఉన్నాను, ఏ పని నాకు ఇస్తానో తెలియదు, సిద్ధంగా ఉండు అని యేసయ్య, విడుపు కలిగి ఉండు అని యేసయ్య మనతో అంటున్నాడండి. హల్లెలూయా. అలా మనం ఉంటున్నామండి. ఈరోజు ఆలోచించుకోండి. లోకసువార్త 12:39 చదువుతామండి. దొంగ ఏ గడియను వచ్చినో ఇంటి యజమాని
యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనును. హల్లెలూయా. దొంగ ఏ గడియ వచ్చినా ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకున్నాడు. అలాగే మనము కూడా అపవాదమైన తలంపులు, ఆలోచనలు మన మాటలు తిప్పడానికి ఎంతో ఆలోచన సాతాను పెడతాడు. ఎన్నో తలంపులు వస్తాయి. మనం నిజంగా వాక్యం మనలో ఉంటే, ప్రార్థనలోని ఆత్మలో మనం ఉంటే, మనం మెలుకు కలిగి మన హృదయాలు, మన తలంపులు మనం లోకం వెళ్ళిపోకుండా మెలుగు కలిగి ఉంటాం. ఇదిగో నా తలంపు ఎందుకు మారుతుంది, నా హృదయం ఎందుకు ఇలా వస్తుంది, ఆలోచనలు నేను ఎందుకు ఈ లోకంలో వెళ్ళిపోతున్నాను, వెంటనే మెలుగు కలిగి మళ్ళీ మనం మోకరించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే, ఆ ఆత్మతో మనం నింపుదల పొందుకుంటే, వాక్యం ద్వారా యేసయ్య ఎలా జయించాడో సాతాన్ని, అలాగే నేను జయిస్తాను. ఇదిగో నేను దొంగ ఏ గడి వచ్చినో ఇంటి యజమానికి తెలిసిన అతడు మెలుకుగా నేను, అలాగే సాతాను ఇటు నుంచి వచ్చిన మెలుకు కలిగి ఉండాలి. ఇటు నుంచి బాణాలు వేసినా కూడా నేను మెలుకు కలిగి ఉండాలి. సాతానికి చోటు ఇవ్వకూడదు, పెట్టే ప్రతి దానికి నేను పడిపోకూడదు, నేను జయించి ఉండాలి. మనం ఒక అన్నం పడవచ్చు, అవకాశం ఇచ్చి ఉండొచ్చు, కానీ ఈ రోజు అవకాశాలు దేవా ఇదిగో నేను అవకాశం ఇచ్చాను, తెలిసి కూడా నేను అవకాశం ఇచ్చాను సాతానికి, తల్లి నన్ను క్షమించు, మళ్ళీ ఆ కన్నమును మూసివేసి నా హృదయంలో నీ రక్తముతో నన్ను కడుగు, నా హృదయం అంతయు నిండి ఉన్నది, కానీ ఎన్నో మార్గాలు ఇచ్చేసాను సాతానికి, ఆ మార్గాలన్నీ నువ్వు మూసేదేవా, నీ రక్తంతో నన్ను కడుగు, పరిశుద్ధపరచు, నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నా, నీ మార్గంలో నన్ను నడిపించు, నేను ఇంకా దీనికి చోటిస్తాను, నీ రాజ్యానికి మీరు రావడానికి నువ్వే యేసువి, తిరిగి రానున్నా నీవు కుమారుడు కనుక నేను తెలుసుకున్నాను, నేను ప్రకటిస్తాను, నేను ఇంకా ఈ లోకంలో దేనికి నేను అవకాశం ఇవ్వను అని మనం అనుకోవాలి. స్పష్టత రాసిందో ఏ గడిలో వచ్చినో ఇంటి యజమానికి తెలిసిన అతడు ఇదిగో అతని ఇంటికి ఖండము దేవుడు తెలుసుకున్నాడు. హల్లెలూయా. అలాగే మనము కూడా అక్కడ ఏదైతే లేదు, నేను అదే ఒక మనం ఎలా ఉన్నాం అలా పరిశుద్ధిగా నీతిగా ఉండొచ్చు, కానీ మనం ఇంటి చుట్టుపక్కల ఎవరి కోసము, బంధువుల కోసం, స్నేహితుల కోసం, సర్వలోకం కోసం కూడా మనం ప్రార్థించే దేవా నేను ఇలా ఉన్నాను, నేను జయిస్తున్నాను, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేసి వాళ్ళు ఎలా జయించాలో ఎలా ఉండగా మనం ప్రకటిస్తే, సువార్త చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుని అవును నిజమే ఇలా ఉండే ఎంతో మంది మొరపెడుతున్నారు, నేను ఏం చేయగలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేది అడుగుతున్నారు. కానీ ఈరోజు అడగండి, దేవా ఇదిగో వాళ్ళ మొర నాకు వినబడుతుంది, ఏసైనా నాకు వాళ్ళ స్వరం నాకు వినబడుచున్నది, వాళ్ళు పెట్టే ప్రతి మొర నేను ఆలకిస్తున్నాను కనుక నేను వాళ్ళని ఏం చేయలేదు, నేను చేస్తున్నాను. అలాగే ఎంతో మంది మొరపెడుతున్నారు, కానీ ఏసై మనకు చూపిస్తారు కళాకార వాక్యం ద్వారా ఏదో విధంగా వాళ్ళ కోసం మనం మొరపెట్టాలి. ఎప్పుడంటే మనం వెలుగు కలిగి ఉంటేనే, వెలుగు కలిగి ప్రార్థన చేస్తేనే మనం ఏదైనా చేస్తామండి. హల్లెలూయా. చూడండి అపొస్తలుల కార్యములు 20:31 చదువుదాము. అపొస్తలుల కార్యములు 20:31 చదవండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా ఉండుడి. హల్లెలూయా. కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకము చేసుకునుడి. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుని మెలుగుగా ఉండండి అన్నాడు. చూడండి, రాత్రి పగళ్ళు ఏం చేశాడు, 3 సంవత్సరాలు కన్నీళ్ళు విడిచిచు ప్రతి మనిషికి బుద్ధి చెప్పుతూ, అందుకనే ప్రతి ఫస్ట్ బాప్తిజం ఇచ్చాను కూడా బుద్ధి చెప్పాడు కదా. ఏం చెప్పినాడు, రాబోయే ఎప్పుడు తప్పించుకుని మీకు బుద్ధి చెప్పేవారు ఎవరు మారు మనసు పొంది రక్షణ తీసుకోండి అని అన్నాడు. ఇది నాకు తెచ్చేవాడు నాకంట శక్తిమంతుడు అయినా పరిశుద్ధాత్మతోనూ ఆత్మతోనూ అగ్నితోనూ నీకు బాప్తిజం ఇచ్చాను అన్నాడు. హల్లెలూయా. మరి మనము ఎన్ని సంవత్సరాలు ప్రవేశపెడుతున్నాం, మనం ఏం పదవి మనం ఉపవాసం ప్రార్థన చేసి కన్నీరు ఇచ్చుతున్నామా, ఇదిగో దేశం కోసం, ప్రజల కోసము, ఆత్మల కోసము మనం ప్రార్థన చేస్తున్నామా, సంఘాల కోసం, సేవల కోసము, సేవ కుటుంబాల కోసము ప్రార్థన చేస్తున్నామా, ఇది ఎంతో మందిని లోకంలోనికి నరకంకి వెళ్ళే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తున్నామా, ఆలోచించుకోండి. ఈ రోజు నువ్వు ఏం చేస్తావు దేవుడి కోసం, ఆ చర్చికి వెళ్ళిపోతున్నావు, ప్రార్థన చేసుకుంటాం, ఉపవాసం ఉంటున్నాను, నాకు నాదే అనుకుంటే సరిపోదు. వాళ్ళు ఏం చేశారు, 3 సంవత్సరములు ఏం చేస్తారంటే రాత్రి బాగా కన్నీళ్లు విడిచి ప్రతి మనుషునికి బుద్ధి చెప్పొచ్చు మీరు జ్ఞాపకం చేసుకుని మెలుకుగా ఉండండి. ఆయన వేసి ఏం చేశాడు, మా శిష్యులు ఎంతో మంది, సేవకులు ఎంతో మంది కష్టపడి ప్రయాసపడ్డారు,
ఎంతో ఏజెన్సీలకు వెళ్ళి అడవులకు వెళ్ళి సువార్త చేశారు, ఆత్మను రక్షించారు. ఏం కాకపోతే ఉన్నా లేకపోయినా, దొరకడానికి చోటు లేకపోయినా వాళ్ళు ప్రయాసపడ్డారు, ఆత్మను రక్షించారు కనుక మనం ఇలా ఉన్నాం. అలాగే మనం కూడా ఏం చేయాలి? ఉభయ బొదలకు వెళ్ళమంటున్నారు, ఉభయ ఏంటి వర్షంలో వెళ్ళమంటున్నారు, ఇంత ఎండలో వెళ్ళమంటున్నారు. ఇదేంట్రా బాబు, ఈ టైంలో ఏంటి చల్లబడాక అప్పుడు ఏమిటి ఉంటే అప్పుడు వెళ్తా అనుకుంటే లేదు. మా ఏంటి ఎప్పుడు ఎలా ఉన్నా నేను మెలుపు కలిగి ఉన్నాను, నా ఆత్మ సిద్ధమే, ఇదిగో పరుగులు తీయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మనం సిద్ధంగా ఉంటే మన దేవుడు వాళ్ళ గురించి సిద్ధంగా ఉంటాడు. అవును, నువ్వు నా కోసం సిద్ధంగా ఉన్నావు, దేనికైనా జయించడానికి, దేనికైనా నిలబడడానికి సిద్ధంగా ఉన్నావు గనక నేను ఎక్కడికైనా సర్వలోకానికి నేను తీసుకెళ్తాను అన్నాడు. అలాగే మనం ఎప్పుడు సిద్ధంగా ఉంటాము అంటే మొదట మన పాపాలు ఒప్పుకొని, నువ్వు ఒప్పుకుని దేవా ఈ రోజు నాకు మెలుగు వచ్చింది, నాతో మాట్లాడుచున్నావు కనుక నేను నిన్ను ఒప్పుకుంటున్నాను దేవా, ప్రతి పాపంలో విడిచిపెడుతున్నాను అని మనం ఒప్పుకుని విడిచిపెట్టి కూర్చొని ప్రార్థన చేసి ఆయన సమయానికి ఇచ్చి ఆయన మార్గంలో రాజ్యం నీకుని మన సర్వలోకం సువార్త చేసి, ఎదుగో దేవా రాత్రి బాగా కన్నీరు విడిచి నేను ప్రార్థన చేస్తారు, నా బంధువులు స్నేహితులకి అందరికీ నేను చెప్పాను, మెలుగు కలిగి నేనున్నాను, నాతో పాటు అందరినీ నేను ఆత్మను రక్షించి నీ రాజ్యం కడతాను అనేది ఉండాలండి. హల్లెలూయా. ఈ రోజు ఆలోచించుకోండి, ఎన్నిసార్లు మీరు రాత్రి బాగా కన్నీరు ఇచ్చారు, ఎన్నిసార్లు మీరు రాత్రి బాగా మీరు ఉపవాసం ప్రార్థన చేశారు ఏంటి అనేది ఆలోచించుకోండి. ఒక గంట ప్రార్థన చేయడానికి, ఒక పూట ఉపవాసం ఉండడానికి కష్టపడిపోతుంటారు కొంతమంది. ఉపవాసం ఉండాలా, అరే కదా అతనికి ప్రార్థనలు ఉండాలా, ఆంధ్రప్రదేశ్ అంటేనే కొంతమంది ఏం చేస్తారు, నిద్రపోతుంటారు. ఎందుకు అంటే రావడం ఆంధ్రప్రదేశ్కి ఇంట్లోనే పడుకోవచ్చు కదండి. మనలో మంట ఆత్మ సిద్ధంగా ఉంటే, నేను నిజంగా మెరుపు కలిగి ఉంటే నేనేం చేయాలి? ఎప్పుడు ఎలా ఉన్నా సమయము ఆయనకి ఇవ్వాలి. ఎప్పుడు పిలిచినా కూడా నేను మెలుపు కలిగి ఉండాలి. నేను అలసిపోయి ఒక శరీరం అలసిపోవచ్చు, డ్యూటీ చేసి ఉండొచ్చు, బయటకు వెళ్ళవచ్చు, కానీ ఇది నేను బతకం. కానీ ఈ బలపు రాజ్యానికి వెళ్ళాలనుకుంటే నేను పరిశుద్ధంగా ఆత్మతో ఉంటే, మండుతూ ఉంటే, నేను నీతికి యథార్థంగా పరిశుద్ధంగా ఉంటేనే ఈ శరీరం ఈ లోకంలో ఉండి, కానీ ఆత్మ సిద్ధంగా ఉండాలి. నేను బతకడానికి మాత్రమే ఈ లోకంలో లేదు. నేను ఎలా కాదు, ఈ రోజు నుంచి ఎంత పనున్నా ఎంత అలసిపోయినా నేను రాత్రి భాగంలో శుద్ధిస్తాను, మహిమపరుస్తాను, కనపరుస్తానని మనం అడగాలండి. హల్లెలూయా. అలా అడిగితే దేవుడు ఎదురును చేస్తారండి. మనం ఎప్పుడు చేస్తామనుకుంటే మెలుపు కలిగి ఉండాలి. అలా మెలుపు కలిగి ఎప్పుడు ఉంటాము? నిజంగా ఇది వేసే నా కోసం రానే అన్నాడు. ఈయన ఆయన దేవుడు కుమారుడిని తెలుసుకున్న ఆయనే రక్షకుడు, ఆయనే విడుదలిచ్చిన వాడు, ఆయనే నా పాపాలు కడిగిన వాడు కనుక, ఆయనే నేను లేవనెత్తువాడు కనుక, తెలుసుకున్నాను కనుక మెలుపు కలిగి ఉంటే ఏంటి మనకి కంపల్సరీ వేసయా వాడు కంపల్సరీ మనకి సమాధానం, సంతోషాన్ని, విడుదల ఇస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16 చదవండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. హల్లెలూయా. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారే ఉండుడి, బలవంతులై ఉండండి. హల్లెలూయా. మనం మెలకుగా ఉంటే విశ్వాసమందును పౌరుషమందును బలవంతులుగా మనం మెలుగుగానే లేకపోతే ఏమేమి మనలో ఉండదు. ఎవరు తిట్టినా కూడా ఇదేంటారు, నువ్వు ఇంతేనా, నీ జీవితం ఇంతేనా అన్నా కూడా ఏం చేస్తే పౌరుషం ఉండదు, పట్టుదల ఉండదు, ఏముండదు. తిట్టారు, ఒక గంట తిడతారు, ఇంకేంటి ఒక రోజు తిడతారు, 2 రోజులు తిడతారు, మళ్ళీ మామూలు పెడుతున్నారు కదా తిన్నాం కదా చాలా కూడా ఏం చేస్తారు, ఏదో లేదు నిజంగా నేను ఉంటాను, మా తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారు, ఇంత ప్రయాసపడుతున్నారు, చెమట వస్తూనే కదా నాకు పేరు భోజనం వస్తుంది, బట్టలు వస్తుంది, ఎన్ని వస్తుంది మనం ఆలోచిస్తున్నాం కనుక. అలాంటిది వేసే నా కోసం ప్రాణం పెట్టినాడు, ఆయన నా కోసం పరమరాజ్యాన్ని సిద్ధపరచడానికి వాళ్ళు వెళ్ళినాడు కనుక, మళ్ళీ తిరిగి రానన్నాడు కనుక, ఆయన పరిశుద్ధత్వం కాచినాడు, మునిపెట్టి పెట్టినాడు కనుక, ఆయన నేను ఆయన ఎదురు నా పాపాలు ఒప్పుకుంటే చాలు, విడిచిపెడితే చాలు, మెలుగు కలిగి ఉంటే చాలు, విశ్వాసం ఉంటే నిలకడగా ఉంటే చాలు, పౌరుషం కలిగి నేను నిలబడతాను. హల్లెలూయా. మనం ఏంటి ఎంతో మంది చూడండి, స్టెఫను పౌరుషం కలిగి, రోషం కలిగి, బలం కలిగి ఏం చేశారు, మార్చి కర్రలు అద్భుతాలు ఎన్నో చేశారండి. ప్రజల ముందు నిలబడ్డాడు. పౌరులేంటి ఆ లేఖలో కూడా రోషం కలిగి నిలబడ్డాడు. అందుకే ఏ విషయంలో కూడా ఈ మహా రోషం కలిగి ఒకడే నేను ఉన్నానన్నాడు. అలా మనం ఎప్పుడు నిలబడతామంటే, ఎప్పుడు చెప్పగలుగుతామంటే విశ్వాసం అంటూ పౌరుషం కలిగి బలం కలిగి ఎప్పుడు ఉంటామంటే
మనం వెలుగు కలిగి ఉండాలి. ఏ విషయంలో లోక విషయంలో వెలుగు కలదు కాదు. ఇటువంటి లోక విషయంలో వెలుగు కలిగి ఉన్నాను. నేను రేపు దినం కోసం సంపాదించుకుంటా, రేపు దినం కోసం బతకం కోసం అన్ని తెచ్చి పెట్టేసుకుంటాను, రేపు దినం కోసం అని ఆలోచించుకుంటే ఏ రోజుది ఆ రోజే. ఈ రోజు మనం ఇలా ఉందామంటే దేవుని కృప, దేవుని చిత్తము, ఆయన వెలుగు కలిగి మన కోసం ఉన్నాడు కనుక, ఆయన మనం చూస్తున్నాడు కనుక, ఆయన ఒక్క క్షణం మనం చెయ్యి విడిచిపెడితే, ఆయన మన వైపు చూడకుండా ఉంటే మన జీవితాలు ఏంటి, మనం ఎలా ఉంటాము. కానీ ఆయన మన వైపు మనం ఏ తప్పు చేసినా, ఏ పాపంలో ఎలా ఉన్నా ఆయన మనల్ని ఇలా కాల్చి కాపాడుతుందని అంటే, నువ్వు ఈ రోజున వెలుగు కలిగి వస్తావు. నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తపడి ఈ రోజున వస్తావు అని యేసయ్య మనందరితో మాట్లాడుతున్నాడు. నిజంగా నువ్వు యేసయ్య దగ్గరికి రావాలనుకుని నీ పాపాలు ఒప్పుకొని ఈ రోజునేమో ఆయన దగ్గర ఒప్పుకొని మోకరించి దేవుని సన్నిధిలో అడిగితే, దేవా నన్ను తాకు, ముట్టు, పరిశుద్ధపరచు, నేను తప్పకుండా నీ కోసం నేను ఏదైనా మహారోషం కలిగి విశ్వాసం బలము పుచ్చుకుని నేను నిలబడతాను అని మనం ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారైతే ప్రార్థనలో మెలుగు ఏంటి ప్రార్థన చేయుటకు మెలుగుగా ఉండండి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఎందుకు మనం తెలుసు ఆయన వస్తున్నాడు, ప్రకటన చూస్తాం, తెలుసు, అంతా మనకి తెలుసు. ఆయన వస్తాడు, ఏం జరుగుతుంది ఏంటి అన్ని మనకు తెలుసు. అందుకే సమృద్ధి కలిగి జ్ఞానం కలిగి మనం వెలుగు కలిగి ప్రార్థన ఒప్పుకొని ఈరోజు యేసయ్యా ఇదిగో ఈ వెలుగు గడియలను మీకు తెలియదు కనుక మెలుగుగా ఉండి అన్నాడు. ఈ రోజు తెలుసుకున్నాను, కుడికి నిద్రించుకున్నాను, నువ్వు అర్ధరాత్రి వేళ విరక్షణ కేకలనబడ్డాయి అని ఈరోజు తెలుసుకున్నాను. నన్ను క్షమించు, నా పాపలకు పశ్చాత్తపడుతున్నాను, నన్ను తాకండి. ఈ రోజు నేను తీసుకున్నా మన ప్రార్థనలో దేవుని అడగండి, ప్రార్థన చేసుకుందాం అందరము. స్తోత్రం శుద్ధి పరిశుద్ధ దేవానికి ఉన్నాడు తండ్రి, అద్భుత దేవానికి ఉన్నప్పుడు తండ్రి, అవును దేవానికి ఉన్నాడు తండ్రి. నువ్వు తెలుసుకున్నాం ఇప్పటికి ఏ విషయం మెరుపు కలిగి ఉన్నారు, వాళ్ళు మోసం చేయాలి తండ్రి, ఈందండి నీ దొంగతనం చేయాలండి, ఏ విషయంలో మీరు పాపం ఉన్నారు, ఏ విషయంలో మీరు మెరుపు కలిగి ఉన్నారు, ఒకసారి మీరు హృదయాలు ఆలోచించుకుని, దేవా ఇదిగో నేను తెలుసుకున్నాను, ఈ రోజు నీ విషయం వెలుగు కలిగి ఉండాలి, రోషం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి తన బలం కలిగి ప్రార్థన ఎందు వాక్యం ఎందు పాసముడు తన అన్ని విషయాలతో వెలుగు కలిగి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తపడి నేను తెలుసుకున్నాను కదా ఈ రోజు మాతో మాట్లాడేదేవా అనుకున్నాను, మా అందరితో మాట్లాడేదేవా అని తండ్రి మీరు నమ్మిన దేవా అనుకున్నాను తండ్రి. ఇదిగో తండ్రి నీ బిడ్డలు నమ్మిన తండ్రి వాళ్ళని తాకి ముట్టడి దేవా అనుకున్నా, వాళ్ళ హృదయాలు ప్రతి కట్టిన హృదయాలు తండ్రి నువ్వు తెరిచి తండ్రి సంపూర్ణ విడిచి వాళ్ళ పాపాలు క్షమించదేవా అనుకున్నా తండ్రి. నువ్వు వాళ్ళ పాపాలు క్షమిస్తున్నావు తండ్రి, నువ్వు నమ్మొచ్చినావు తండ్రి, ఇప్పుడు నమ్మిన తండ్రి మళ్ళీ వెనకడికి వేయకుండా పాపాలు చేయకుండా తండ్రి వారి మనసు తండ్రి అవకాశం తీసుకోకుండా తండ్రి వాళ్ళందరూ బాప్తిజం తీసుకుని తండ్రి వారి మనసు పొందిదే అనుకున్నారు తండ్రి. తండ్రి యువతకు వచ్చిన దయచేది అనుకుంటున్నాను. ఇది ఈ రోజు తండ్రి మరణిస్తే ఈ రోజు ప్రాణం తీసుకుంటే ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుని ఇప్పటికి ఏ విషయం అనుకున్నారు తండ్రి. తండ్రి ఎందుకు హెచ్చరిస్తున్నావు, ఎందుకే తండ్రి నువ్వు మా కోసం మమ్మల్ని తండ్రి అవును ప్రేమిస్తున్నాం, నరకం వెళ్ళకుండా తండ్రి సాగరపేట తలపడి వాళ్ళకి పెడపకుండా దేవా అనుకున్నాను, మమ్మల్ని నిలబెట్టడానికి దేవా తండ్రి. ఈ వాక్యం ఎవరు పెట్టినా తండ్రి తండ్రి వాళ్ళందరినీ తాకో ముట్టే తండ్రి వాళ్ళకి తెలిసేది తెలితే అనుకున్నాను తండ్రి వాళ్ళందరినీ లేకపోతే నింపు నీ శక్తితో నింపించుకుంటే అనుకున్నాం. వాళ్ళ కుటుంబంలో సమాధానం సంతోషం విడుదల తండ్రి స్వస్థత జరుగుతున్నది అనుకున్నా, అద్భుత ఆశ్చర్యం చేస్తున్నదే అనుకున్నాడు తండ్రి. తండ్రి తన ఈ వారాన్ని తండ్రి స్వాతి చేయాలి, ప్రకటించాలి, సాక్ష్యం ఇవ్వాలి, తను కనపరచాలి, వారి తండ్రి బాప్తిజం తీసుకోవాలి తండ్రి. నేను తీసుకున్నాను అందరూ తను తాకండి వాళ్ళు నడిపించలేదే అనుకున్నాను తండ్రి. తను ముట్టండి తండ్రి, నీకే ఘనత నీకే మంచి చేస్తూ అది చేసి ముడిచినాను తండ్రి. ఆమేన్ ఆమేన్.